హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని సభాపర్వంలో ద్వితీయ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. సూతుడు సౌనికాది మహర్షులకు ధర్మరాజు తలపెట్టిన రాజసూయాన్ని గురించి వివరంగా చెప్పాడు. యాగాన్ని చూసేందుకు నారదుడు కూడా వచ్చాడు. అక్కడ సమావేశమైన రాజుల సమూహాన్ని శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో శ్రీకృష్ణుడిగా వచ్చి సామాన్య మానవ మాతృగా కూర్చోవడాన్ని చూసి నారదుడు ముక్కున వేలేసుకున్నాడు. ఆహా, జగన్నాటక సూత్రధారి, భూభారాన్ని తగ్గించడానికి ఈ రాజసూయాన్ని పావుగా వాడుకుంటున్నావా అని మనసులో అనుకుని సంతోషించాడు. అప్పుడు శాంత స్వభావుడైన భీష్ముడు రాజసూయానికి చేసిన ఏర్పాట్లను చూసి సంతోషించాడు. ధర్మరాజుతో ఓ ధర్మరాజా, పూజించదగిన వారు ఆరుగురు. వారు స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురువు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞాన సంపన్నుడు. ఈ 6 గుణాలు కలిగిన వాడెవడో అతడు పూజించదగిన వారిలో ఉత్తముడు. నువ్వు అటువంటి ఉత్తముడు ప్రేమతో పూజించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు తిరిగి భీష్ముడితో, అటువంటి ఉత్తముడు ఎవరో నువ్వే చెప్పు అన్నాడు. భీష్ముడు, ధర్మరాజా, సూర్యుని వంటి తేజస్సు గలవాడు, చంద్రుని వంటి చల్లదనాన్ని ఇచ్చేవాడు, ప్రాణులన్నిటినీ సమదృష్టితో చూసేవాడు, సత్పురుషుల చేత సేవించబడేవాడు, ఆద్యంతాలు లేనివాడు, నాభిలో పద్మాన్ని ప్రకాశించేవాడు, విష్ణు స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు సభలో పెట్టుకుని ఎక్కడెక్కడో వెతకటం ఎందుకు? యజ్ఞపురుషుడు, అన్ని యోగ్యతలు ఉన్నవాడు, సర్వలోక పూజ్యుడు, అచ్యుతుడు అయిన శ్రీకృష్ణుని పూజించు, అదే యజ్ఞఫలం అన్నాడు. భీష్ముడు మాట్లాడిన ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చాడు. అది సహించలేని శిశుపాలుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, వృద్ధుడైన భీష్ముడి మాటలు విని నీ తెలుగు తక్కువతనాన్ని నిండు సభలో బయట పెట్టుకున్నావు సుమా. ఈ సభలో పూజించదగిన మహారాజులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు ఎందరో ఉండగా నువ్వు ఈ భీష్ముడి మాటలు విని శ్రీకృష్ణుని అర్ఘ్యం ఇచ్చావు. అతడిలో ఏమి ఉత్తమ గుణాలు చూసి నువ్వు ఈ తెలివి తక్కువ పని చేశావు? కనీసం అతడికి మంచి నడవడికైనా లేదే. పైగా వృష్టి వంశం వాడు, అట్టి దశార్హ సంతతి వాడు పూజకు అర్హుడా? ధర్మరాజా, ధర్మతత్వాన్ని తెలుసుకోవడం అంత సులభమా? అందుకు భీష్ముడు సమర్థుడు కాదు. అందువలన శ్రీకృష్ణుడే బుద్ధిహీనుడికి అర్ఘ్యమిస్తావా అన్నాడు. నీకు ధర్మం తెలియదు కాబట్టి ఆయన చెప్పిన దానికే తల ఊపుతూ కృష్ణుడికి అర్ఘ్యమిచ్చావు. వృద్ధుల బుద్ధి స్థిరంగా ఉండదు కదా ధర్మరాజా. శ్రీకృష్ణుడు నీకు స్నేహితుడైతే పిలిచి విందు చేయండి, కోరిన ధనమిచ్చి పంపండి, ఇంకా మీ ఇద్దరికి ఇష్టమైన పనులు ఏమైనా చేసుకోండి. అంతేకాని మహాత్ములు, మహారాజులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండే ఈ సభలో వేదోక్తమైన గొప్ప పూజగా అయోగ్యుడైన ఇతనికి పూజించడం న్యాయం కాదు. ధర్మరాజా, శ్రీకృష్ణుడు వృద్ధుడని పూజించావా? వసుదేవుడు అతనికన్నా వృద్ధుడు కాదా? ఋత్విజుడని భావించి పూజిస్తే సభలో వ్యాసుడే ఉన్నాడు కదా. గురువుని వినయంతో పూజించావు అనుకుంటే ద్రోణ కృపాచార్యుడు ఉన్నారు కదా. మహారాజును పూజించానని అంటే యాదవులకు రాజ్యాధికారమే లేదు కదా. ఈ విధంగా ఆలోచిస్తే శ్రీకృష్ణుడు ఏ గొప్పతనాన్ని చూసి పూజించావు? పూజించదగిన వాళ్ళందరినీ కాదని కేవలం భీష్ముడు చెప్పాడు కదా అని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. ధర్మరాజా, లోకంలోని రాజులంతా యుధిష్ఠిరుడు రాజులలో పూజుడని భావించి ఈ యజ్ఞానికి వచ్చారు. వాళ్ళందరినీ ఈ విధంగా అవమానం చేయటం ధర్మమా? పోనీ నువ్వు తెలుసో తెలియకో అర్ఘ్యం ఇచ్చావే అనుకో. సిగ్గులేని కృష్ణుడు ఎలా తీసుకున్నాడు? శ్రీకృష్ణుని పూజించడం కంటే నపుంసకుని పెళ్లి చేయడం లాంటిది. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు, గుడ్డివానికి అద్దాన్ని చూపించినట్లు ఓ ధర్మరాజా, రాజశ్రేష్ఠులంతమంది నిన్ను చూసి నవ్వేట్లుగా ప్రవర్తించావు. ధర్మరాజ్యాన్ని సార్థక నామం కలిగిన నువ్వు అధర్మపరుడు ఎట్లా అయ్యావు అన్నాడు. ధర్మరాజు శిశుపాలన మాటలకు బాధపడిన పైకి మాత్రం బుజ్జగిస్తూ ఇలా అన్నాడు, శిశుపాల, శ్రేష్ఠులైన వారు, పండితులైన వారు ప్రభువులతో కఠినంగా మాట్లాడవచ్చునా? కఠినమైన మాటలు విషం కన్నా, అగ్ని కన్నా భయంకరమైనవి కాదా? శిశుపాల, సృష్టికర్తని సృష్టించిన వాడు, వేదాలచే కీర్తించబడిన వాడు, లోకాలకే మూలమైన వాడు, ముల్లోకాల చేత పూజించబడేవాడు అని తెలుసుకున్న పితామహుడు శ్రీకృష్ణుడు పూజార్హుడని చెప్పాడు. అది దోషమేలా అవుతుంది? ఓ శిశుపాలుడా, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగిన వాడు, అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు, నాశనం లేనివాడు ఆయన శ్రీకృష్ణుని గురించి భీష్ముడు తెలుసుకున్నంతగా నువ్వు అర్థం చేసుకోలేవు. ఎక్కడైనా మహాత్ముల చరిత్రని అల్పులు తెలుసుకోగలుగుతారా? అందరికంటే గొప్పవాడని, జ్ఞాన ప్రదాత అని, పరమశ్రేష్ఠుడని పెద్ద రాజులు బ్రాహ్మణ శ్రేష్ఠులే అంగీకరిస్తూ ఉంటే నువ్వు ఎట్లా వ్యతిరేకించడం ఏమైనా బాగుందా అని శిశుపాలుడికి మంచి మాటలతో బుజ్జగిస్తున్నట్టు ధర్మరాజుతో భీష్ముడు ఇలా అన్నాడు.
బుజ్జగిస్తున్న ధర్మరాజుతో భీష్ముడు ఇలా అన్నాడు. ధర్మరాజా, శిశుపాలుడు చెడు నడవడికి అలవాటు పడ్డాడు. అతని బుద్ధి ఎదగలేదు. రాజన్న మదాంధకారం చేత మంచి చెడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. అసూయ ద్వేషాలకు బానిసయ్యాడు. అందువల్ల మంచి మాటలు అతనికి చెవికెక్కవు. నిష్కారణంగా మహాత్ముని దోషించేవాడికి ధర్మతత్వం తెలుస్తుందా అని శిశుపాలుడితో ఇలా అన్నాడు. శిశుపాల, లోకంలోని రాజులంతా శ్రీకృష్ణుని దయ వలన జరాసంధుని చెరసాల నుంచి బయటపడ్డవారు లేదా ఆయనతో యుద్ధం చేసి ఓడిన వాళ్లే. అటువంటి శ్రీకృష్ణుని అర్ఘ్యం ఇవ్వడానికి తప్పు పడుతున్నావా? బ్రాహ్మణుడు ఉత్తమ జ్ఞానం కలవాడైతే అతని బాలుడైన పూజార్హుడే అవుతాడు. అట్లాగే అపరిమితమైన పరాక్రమం గలవాడు రాజుల్లో అధికుడైతే క్షత్రియుడు పూజారుడు అవుతాడు. ఉత్తమ జ్ఞానం ఉత్తమమైన పరాక్రమం అనే 2 కారణాల వల్ల శ్రీకృష్ణుడు మురా అనే రాక్షసుడు సంహరించాడు. అటువంటి శ్రీకృష్ణుడు అర్ఘ్యానికి అర్హుడే. అందువల్ల వయసులో వృద్ధులైన వాళ్ళు 1000 మంది ఉన్న జ్ఞానవంతుడైన బాలుడినే పూజిస్తారు. ఆ విధంగా రాజులందరిలో గొప్పవాడైన శ్రీకృష్ణుడినే మనమంతా పూజిద్దాం. లోకంలో ఎవరిని పూజించిన వారు మాత్రమే తృప్తి చెందుతారు. కానీ శ్రీకృష్ణుని పూజిస్తే ముల్లోకాలు తృప్తి చెందుతాయి. అంతేకాదు బుద్ధి, మనసు, జీవుడు, ఇంద్రియాలకు కనిపించని పరమాత్మ ఆకాశము, భూమి, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, వాయువు, దిక్కులు, కాలములు అన్నీ తానే చరాచరములైన సమస్త ప్రాణులతో కూడిన ప్రపంచాన్నంతా తన ఇచ్ఛాశక్తి చేత సృష్టించి సర్వము తానే ప్రాణులందరికీ ప్రభువై సర్వులకు పూజుడై యోగనిష్ఠలో ఉన్న యోగీశ్వరుల యథార్థ జ్ఞానం తెలుసుకోవడం మీకు సాధ్యమా అని భీష్ముడు అంటుండగానే సహదేవుడు లేచి, మేము అర్ఘ్యం ఇచ్చాం, దీనికి తిరుగులేదు. భూమండలంపై దీన్ని కాదనే వారెవరైనా ఉంటే కాలి కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు అని సహదేవుడు ధీరోదాత్తుడే ప్రకటించాడు. సభలోని రాజులు, పెద్దలు, బ్రాహ్మణ శ్రేష్ఠులంతా సహదేవుడి ధైర్యాన్ని, కృష్ణుడి భక్తిని మెచ్చుకున్నారు. అంతలోనే ఆకాశం నుండి పూలవాన కురిసింది. కలహభోజనుడైన నారదుడు ఆనందం నాట్యం చేశాడు. అప్పుడు శిశుపాలుడు సేనాధిపతి అయిన సునీధులనేవాడు శిశుపాలుని అనుమతితో రాజులందరినీ కూడగట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. యదు, కృష్ణ, భోజ, కుక్కర, అందక వంశస్థులైన యదువీరులు రథాలతోనూ అశ్వాలతోనూ ఏనుగులతోనూ కదులుతున్న సైన్యం అనే మహానది యొక్క అలల వలె కనిపించారు. ఉన్నటువంటి సభలో చెలరేగిన గందరగోళానికి కళ్ళ చెందిన ధర్మరాజు భీష్మునితో, పితామహ, భూమి మీద రాజులందరూ ప్రళయకాల సముద్రంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. రాజసూయాగానికి కీడు కలుగుతుందేమో అని భయపడుతున్నాను. కనుక నువ్వు కల్పించుకుని రాజులందరినీ సమాధానపరచు అన్నాడు. భీష్ముడు ధర్మరాజుతో, ధర్మనందన, రాక్షసులందరినీ జయించి సఖ్యం కానివాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు సభలో ఉన్నంత వరకు నీ యజ్ఞాన్ని ఎవరూ చెరపలేరు. శ్రీకృష్ణుడు కన్నెర్ర చేస్తే చాలు, శిశుపాలుని పక్షాన యుద్ధం చేస్తున్న రాజులందరినీ ఒక క్షణంలో యమలోకానికి పంపుతాడు. ఈ భీకర పోరాటంలో శిశుపాలుని పొగరు ఇప్పటికిప్పుడే అణిగిపోతుంది. కుక్కలు ఎన్ని పోగైనా సింహాన్ని ఏం చేయగలుగుతాయి? శ్రీకృష్ణుడు సింహబలుడని మరిచిపోకు అన్న భీష్ముని మాటలకు శిశుపాలుడు కోపాన్ని రెట్టింపు చేశాయి. శిశుపాలుడు భీష్ముని దూషించుట, ఈ భీష్ముడు ముసలివాడు, వెర్రివాడు, గుణహీనుడైన శ్రీకృష్ణుని పరమేశ్వరుడని పొగుడుతున్నాడు. ధర్మతత్వం అంతా ఒక్క పాండవులకు తనకు మాత్రమే తెలుసునట. మాన మర్యాదలు లేని ఈ భీష్ముడి పైకి మెత్తగా మాట్లాడినా కనిపిస్తున్న రాజులందరినీ అవమానించాడు. ఈ భీష్ముడు ధర్మరాజును వెర్రివాడుగా చేసి అర్ఘ్యం శ్రీకృష్ణుడికి అందేట్లు చేశాడు. ఒక ఓడతో కట్టిన మరొక ఓడలాగా ఉన్న గౌరవాన్ని కాస్త పోగొట్టుకున్నాడు. సభలో ఉన్న రాజులందరినీ బెదిరించావు. నీ ఉద్దేశంలో ఈ రాజులంతా చేవలేనిది అద్దములని అనుకున్నావా? నీ అంత దుర్మార్గంగా మాట్లాడే వారు ఎక్కడైనా ఉంటారా? పోతన అనే ఆడదాన్ని చంపడం, ప్రాణం లేని బండిని కాలితో తొక్కేయడం, పడతోయటం, నిస్సారమైన మద్ది చెట్టును విరగొట్టడం, పాముల పుట్ట వంటి కొండను 7 రోజుల పాటు ఎత్తి పట్టుకుని బల ప్రదర్శన చేయటం, ఓ ఎద్దును చంపడం వంటి వాటిని శ్రీకృష్ణుని పరాక్రమంగా పొగుడుతున్న నీ నాలుకను 100 ముక్కలుగా చేల్చాలి. నువ్వు ఇంకా పొగడగలుగుతావు. ఆ శ్రీకృష్ణుని లీలలు నా దగ్గర వర్ణించకు. అందరికన్నా అతని గురించి నాకే బాగా తెలుసు. ఏ విధమైన అతని అర్ఘ్యానికి అర్హుడయ్యాడో తెలుపు. అతని గురించి నేను చెప్తాను విను. స్త్రీలను, గోవుల్ని, బ్రాహ్మణుని, అన్నం పెట్టిన వారిని, నమ్మిన వాళ్ళను చంపడం మహాపాపం అని పెద్దలు అంటారు.
నువ్వు చెప్పే ఈ గోవిందుడు స్త్రీ హత్య గోహత్య చేశాడు, నీకు మాత్రమే ధర్మాలు తెలిసినట్లు మాట్లాడుతున్నావు. అటువంటి పాపాలు చేసిన శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వవచ్చని నువ్వు మాత్రం ఏం చేశావు? ఇంకొకళ్ళని ప్రేమించిన అంబ అనే కన్యను అపహరించి తెచ్చావు. ధర్మం తెలిసిన నీ తమ్ముడు విచిత్ర వీరుడు ఆమెను వదిలేశాడు. ఓ అధర్మపరుడా భీష్మ, సంతానం లేకపోవడం అనేది అధర్మం. సంతానహీనుడమైన నువ్వు అధర్మపరుడువే కదా. అంటే నీ ఆజ్ఞని ప్రజలందరూ శిరస వహించాలి. పూర్వం సముద్ర తీరాన ఒక ముసలి హంస నివసిస్తూ ఉండేది. పక్షులన్నింటినీ ధర్మ మార్గంలో నడుచుకోమని బోధించేది. ముసలిదన్న గౌరవంతో రుచికరమైన ఆహారాన్ని తెచ్చి ఆ ముసలి హంసకు పెడుతూ ఉండేవి. అవి ఆహారం కోసం పోయినప్పుడు వాటి గుడ్లను కాపాడమని ఆ ముసలి హంస వద్ద ఉంచి వెళ్ళేవారు. ఒక రోజున హంస ఒక గుడ్డు తినడం చూసిన ఓ పక్షి మిగిలిన పక్షులకు చెప్పింది. ఆ పక్షులన్నీ కలిసి ఆ ముసలి హంసను చంపేశాయి. అట్లాగే నువ్వు అధర్మ మార్గాన్ని నడుస్తూ ధర్మబోధ చేసి కౌరవులకు కీడు కలిగిస్తున్నావు. ఓ భీష్ముడా, శ్రీకృష్ణుడు తన బాహుబలంతో రాజులందరినీ చంపాడని పొగిడావు. శ్రీకృష్ణుని బాహుబలం కానీ గొప్పతనం కానీ నాకు తెలియనివి కావు. రాజులందరికీ భయాన్ని కలిగించేవాడు జరాసంధుడు. జరాసంధుడిని ఏమీ చేయలేక 10 సార్లు యుద్ధం నుంచి పారిపోయాడు. బ్రాహ్మణుని శేషుకోర జరాసంధుడిని బ్రాహ్మణ వేషంలో పోయి భీముడి చేత చంపించాడు. అది తన ప్రతాపమేనని శ్రీకృష్ణుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఓ భీష్ముడా, నువ్వు భట్రాజు పొగడతలతో గొప్పవాడివే. ఆ పొగిడేదేదో కర్ణుడిని శల్యుడిని పొగుడు. పుణ్యం పురుషార్థం ఉంటుంది. గాంగేయ, తనని తాను పొగుడుకోవడం నిందించుకోవడం కానీ ఇతరులను పొగడడం నిందించడం కానీ పెద్ద మనుషులు చేయవలసిన పని కాని మహర్షులు ఎప్పుడో చెప్పారు అని ఇంకా ఏవేవో వదులుతున్న శిశుపాలను చూసి భీమసేనుడు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కనుచూపులు ముడిపడి 3 ముడతలు పడి 3 పాయలుగా చీలి స్వర్గం మత్స్య పాతాళ లోకాన్ని ప్రవహించిన గంగా నదిలా అనిపించింది శిశుపాలుడు వృత్తాంతం. ఆగ్రహించిన భీమసేనుని శాంతపరిచి శిశుపాలుడు వృత్తాంతాన్ని భీష్ముడు ఇలా చెప్పాడు. దుర్మార్గుడైన ఈ శిశుపాలుడు సాత్విక శ్రీకృష్ణుడి మేనత్త దమఘోషులకు పుట్టాడు. పుడుతూనే గాడిదిలాగా ఒండ్రు పెట్టాడు. 4 చేతుల నడుము 3వ నేతంతో పుట్టిన ఆ బాలను వికృతాకారం చూసి జనులంతా ఆమెంత చూసేందుకు తండోపతండాలుగా వచ్చేవారు. తల్లిదండ్రులు ఇది చూసి భయపడ్డారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుని ఎవరైతే ఎత్తుకోగానే ఎక్కువగా ఉన్న 2 చేతుల కన్నా అణిగిపోతాయో అతని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని మిగిలిన వాళ్ళందరూ ఇతన్ని చంపలేరు అని పలికింది. అశరీరవాణి మాటలు విశ్వసించిన తల్లిదండ్రులు చూడవచ్చిన వారందరినీ ఎత్తుకోమని ఇచ్చేవారు. అయితే బాలుడిలో ఏ వికారము కలిగేది కాదు. ఇది ఇట్లా ఉండగా శ్రీకృష్ణ బలరాములిద్దరూ అత్తకు పుట్టిన ఈ బాలుడిని చూసేందుకు వెళ్ళారు. సాత్విక మేనల్ని సాదరంగా ఆహ్వానించి ఎత్తుకోండని విచిత్ర బాలుడిని శ్రీకృష్ణుడి చేతిలో ఉంచింది. వెంటనే అతడు అధికంగా ఉండే 2 చేతుల కన్నా ఒక్కసారిగా మాయమయ్యాయి. అది చూసి సాత్విక ఆశ్చర్యపోయింది. శ్రీకృష్ణుడి చేతిలో తన కొడుకు మరణం తథ్యమని తెలుసుకుంది. శ్రీకృష్ణుడు 2 చేతులు పట్టుకొని ఇలా బతిమాలింది. శ్రీకృష్ణ, నా కొడుకు చెడు సావాసాలు చేసి నీకు అపకారం తలబెట్టినట్లయితే నువ్వు అతన్ని 100 తప్పుల వరకు క్షమించు అని శ్రీకృష్ణుడు ప్రార్థించింది. శ్రీకృష్ణుడి దయతో ఆమెకు ఆ వరాన్ని ఇచ్చాడు. కనుక ఓ భీమసేన, నన్ను ఈ విధంగా అకారణంగా నిందిస్తూ ఉంటే ఊరికే ఉంటానా? ఈ పాటికే ఒకే ఒక్క బాణంతో అతన్ని హతమార్చేవాడిని. శ్రీకృష్ణుడు తప్ప మరెవ్వరూ ఇతన్ని చంపలేరు కనుక శాంతి వహించు అన్నాడు. ఆ మాటలు విన్న శిశుపాలుడు భీష్ముణ్ణి తోసిపారేసి శ్రీకృష్ణుడితో ముఖాముఖి ఇలా అన్నాడు. కృష్ణ, పాండవులకు నీ అందుండే స్నేహభావం చేతను పురువృద్ధుడైన భీష్ముడి ప్రేరణ చేతను నీకు అర్ఘ్యమిచ్చి పూజించారు. అవివేకులైన పాండవులు కూడా నీ మీద ఉండే స్నేహం చేత మోహించబడ్డారు. ఇప్పుడు భీష్ముని నిన్ను యుద్ధంలో అంతం చేస్తాను, కాచుకోండి అన్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలంతో ఇలా అన్నాడు. ప్రాగ్జ్యోతిత పురుష పురానికి అధిపతి అయిన భగదత్తుడి మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు దుర్మార్గుడే బాలురు వృద్ధుల్ని భయభ్రాంతులు చేస్తూ ద్వారకకు నిప్పండించాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలిసి రైవతి పర్వతం పైన విహారం చేస్తూ మైమరిచి ఉన్న సమయంలో వారందరినీ వధించాడు. దేవతలతో సమానుడైన వసుదేవుడు అశ్వమేధం చేస్తుంటే యాగాశ్వాన్ని అపహరించాడు. అంతేకాకుండా మా అత్త స్వాతికి ఇచ్చిన మాట కాపాడుకోవడం కోసం అతని 100 తప్పుల్ని క్షమించాను. ఇప్పుడు మీరంతా చూస్తూ ఉండగా నిండు సభలో నన్ను ఎన్నెన్నో విధాల తోలనాడి పరమ శత్రువు అయ్యాడు. శ్రీకృష్ణుని మాటల కోపంతో శశిపాలుడు ఓరి దూర్తుడా, నా భార్య కావలసిన కన్యను బలవంతంగా ఎత్తుకుని పెళ్లి చేసుకున్నావు. అటువంటి నువ్వు దుర్జనులకు మాత్రమే ప్రియమైన వాడు అవుతావు. నీ స్నేహాన్ని కానీ నీ కోపాన్ని కానీ నేను లెక్క చేయను. నువ్వు నాతో నీతిమంతుడిగా మాట్లాడడానికి సిగ్గులేదా అన్నాడు.
శిశుపాల వధ. ఆ విధంగా శిశుపాలుడు విడవకుండా శ్రీకృష్ణుడు దూషిస్తూ ఉండగా రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని స్మరించగానే నిప్పులు కక్కుతూ ఆ చక్రాయుధం సభలో ప్రవేశించి శిశుపాలుడి శిరస్సును ఖండించింది. శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఈ బీభత్సం అంతా చూస్తున్న సభాసదులంతా ఆహాకారాలు చేశారు. అప్పుడు శిశుపాలుడి శరీరం నుండి ఒక తేజస్సు మెరుపు వలె బయటికి వచ్చి శ్రీకృష్ణుడు పరమాత్మ శరీరంలో చేరిపోయింది. శిశుపాలుడు శిరం నేల మీద పడగానే సముద్రం అల్లకల్లోలమైంది. పర్వతాలు దద్దరిల్లాయి. మేఘాలు పిడుగులు మెరుపులతో వర్షం కురిపించాయి. జనులు జయ దూరంలో జనులు ఆకాశమంతా వ్యాపించాయి. తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాల శరీరానికి అంత్యక్రియలు చేయడానికి ఆజ్ఞాపించాడు. అతడి కుమారుని చేది రాజ్యానికి రాజుగా అభిషిక్తుని చేశాడు. ఆ విధంగా రాజసూయ నిర్విఘ్నంగా పూర్తయింది. శిశుపాలుడు పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడిలో ఒకడు. రాజసూయాగం పూర్తించిన తర్వాత శుభ సందర్భంలో అంతా అవభృత స్నానాలు చేశారు. బ్రాహ్మణ దేవ సమూహాలు గురువులు సంతృప్తి చెందగా ధర్మరాజు నిర్మలమైన కీర్తి గలవాడాడు. లోకాన్ని పవిత్రం చేసిన ధర్మరాజు కొలువు తీరి ఉండగా కృష్ణాది మిత్రులంతా కలిసి సంతోషించారు. కౌరవులు మాత్రం అసూయ చెందారు. వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు ధర్మరాజును ఉద్దేశించి, ధర్మరాజా, విద్వజ్జునులనే ఆకాశానికి సూర్యుని వంటి వాడవు నీవు. సుగుణాలలోనూ ధర్మ ప్రవర్తనలోనూ దేశంలో రాజులంతా నీ కీర్తినే ప్రశంసిస్తూ ఉంటే రాజవంశాలన్నింటిలోనూ నీ ఆచామీడ వంశమే శ్రేష్టమైనదని ప్రకాశించింది. ఆ తర్వాత ఆయా రాజులంతా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని వాళ్ళ చేసిన సన్మానాలను స్వీకరించి వెళ్ళిపోయారు. వెంబట భీష్మ, ధృతరాష్ట్రుడు, భీమసేనుడు, ద్రౌపదుడు, అర్జునుడు, కర్ణ, శల్య, సుబలులను వాళ్ళ కుమారుల్ని, నకులుడు, కృప, ద్రోణ, అశ్వత్థాములు, సహదేవుడు, విరాట్, భగదత్తులు, అభిమన్యుడు, పర్వత దేశ రాజుల్ని ఉప పాండవుల దగ్గర నుండి సాగనింపారు. శ్రీకృష్ణుడు కూడా ఒకరి తర్వాత ఒకరిగా విడిపోయి చెబుతూ, ధర్మరాజా, అన్ని ప్రాణులు మేఘాలని, పక్షుల్ని, ఫలాలను, వృక్షాలను, దేవతలంతా దేవేంద్రుని ఆశ్రయించి జీవించినట్లు నువ్వు కూడా బంధువులంతా నిన్ను ఆశ్రయించి బతికేట్లుగా మనుగడ సాగించు. అట్లాగే జాగరూకుడిపై ప్రజలందరినీ రక్షించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, శ్రీకృష్ణ, నీ దయతో యుద్ధం పూర్తయింది. యాగం శోభాయమానంగా ముగిసింది. రాజులంతా నాకు నమస్కరించడం వల్ల కీర్తివంతుడయ్యాను. నా వంశం కూడా నిర్మలమై సుగుణాలకు నిలయమైంది. కృష్ణ, నువ్వు ద్వారకలో ఉంటున్న మా క్షేమం ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉండు. నువ్వు దూరంగా ఉన్న మాకెప్పటికీ దగ్గరవాడివే సుమ. నిన్ను విడిచి మేము నిమిషం కూడా ఉండలేము అని అంటూ అతి కష్టం మీద శ్రీకృష్ణుడికి విడుకోలు పలికారు. పాండవులంతా శ్రీకృష్ణుని రథం వెంట వెళ్ళి కంటికి కనిపించిన దూరం చూసి మనసు మాత్రం ఆయనపైనే నిలిపి దీనుల్లా ఇంటికి తిరిగి వచ్చారు. పాండవుల వైభవం చూసి దుర్యోధనుడు అసూయ చెందుతారు. దుర్యోధనుడు శకుని మయసభ విశేషాలు చూడాలని కొన్ని రోజులు ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయారు. ఒకరోజు దుర్యోధనుడు ఒక్కడే మయసభకు వెళ్ళాడు. ఒక చోట తెరిచి ఉన్న ద్వారాన్ని చూసి మూసిందనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. మరొక చోట మూసి ఉన్న ద్వారాన్ని చూసి తెరిచి ఉందనుకుని ఎదురు బొప్పి కట్టేట్టుగా గట్టిగా గుద్దుకున్నాడు. చదునుగా ఉన్న చోటను చూసి ఎత్తైన ప్రదేశం అనుకుని ఎక్కబోయాడు. మరొక చోట నీలపు రాళ్ల కాంతిచే కప్పిన మణిమయ ప్రదేశాన్ని చూసి నీళ్ల మడుగనుకుని గొడ్డలపైకి ఎత్తుకుని నడిచాడు. ఇంకొక చోట స్ఫటికపు రాళ్ళు కాంతులతో కప్పిన నిజమైన మడుగును చదునైన నేలగా తలచి ముందుకు నడిచి నీటిలో మణుగులో బోర్లా పడి గుడ్లన్నీ తడుపుకున్నాడు. అతను చూసి ద్రౌపది, పాండవులు నవ్వారు. దుర్యోధనుడు వస్త్రాలను తడిసిపోవడంచే ధర్మరాజు భీమునికిచ్చి కొత్త వస్త్రాలు, ఆభరణాలు పంపించాడు. దుర్యోధనుడు జరిగిన అవమానానికి ఖిన్నుడయ్యాడు. ఇంద్రప్రస్థం నుండి హస్తినకు పోయి చేరుకున్నాడు. ధర్మరాజు చేసిన రాజసూయం దుర్యోధనులో అసూయ కలిగిస్తే మయసభలో జరిగిన అవమానం అతన్ని దహించి వేసింది. దుఃఖంతో కుమిలిపోయాడు. అతని మనసంతా వేసవిలో ఎండిపోయిన నీటి మడుగులాగా వీటులు వారింది. దాంతో దుర్యోధనుడికి రాజకార్యాల మీద ఆసక్తి లేకుండా పోయింది. స్నేహితుల్ని కలిసి వాళ్ళతో కలగా గడపలేకపోయాడు. అతని మనసు నిండా ద్వేషం నిండిపోయింది. దాంతో అతడు చేసే ఆలోచనలన్నీ పాపభూయిష్టమైపోయాయి. ఈ విధంగా సుఖాలపైన విముఖంగా ఉంటున్న దుర్యోధను చూసి శకుని మనసు తల్లడిల్లిపోయింది. దుర్యోధనుతో శకుని ఇలా అన్నాడు, హస్తినాపుర రాజా దుర్యోధన, ఇన్ని రోజులుగా ఎవరితోనూ మాట్లాడకుండా సుఖాలకు
వేడి నిట్టూర్పులతో ఒంటరిగా గడుపుతున్నావు. మేనమామనైనా నన్ను కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. ఇందువల్ల నిన్ను వేధిస్తున్న ఆ సమస్య ఏదో నాతో చెప్పు. నీ కోసం ఈ శకుని మామ ఏమైనా చేస్తాడు అన్నాడు. దుర్యోధనుడు శకునితో ఇలా అన్నాడు. మామ, సూర్యుడిని తేజస్సుతో సమానంగా ప్రకాశిస్తున్న ధర్మరాజు లోకంలో పొందుతున్న వైభవం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అంతటి వైభవాన్ని పొందిన సభ ముందెన్నడూ చూడలేదు, వినలేదు. ఇది అపూర్వం. అటువంటి అపూర్వమైన సభను ధర్మరాజు ఎట్లా పొందగలిగాడు? భూమి మీద ఉండే రాజులంతా ధర్మరాజుకు వస్సులే లొంగిపోయారు. విలువైన కప్పాలెన్నో తెచ్చిచ్చారు. శిశుపాలు అంటే బలమైన రాజు తలను యాదవుడైన శ్రీకృష్ణుడు చక్రంతో ఛేదించేశాడు. సభలో అంతమంది బలవంతమైన రాజులున్నా అయినా కూడా ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. పైగా జయ జయ ధ్వనాలు చేశారు. పాండవుల పరాక్రమంతో సంపాదించిన సంపదలు జనజనాభివృద్ధి చెందుతున్నాయి. ఓ శకుని మామ, అభిమానధనుడైన వాడు ఎవడైనా దాయాదుల సంపదలు వృద్ధి చెందుతుంటే తన అసహాయతను తట్టుకోగలడా? పాండవుల సంపదలను దోచుకోవడానికైనా మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడితో శకుని, దుర్యోధన మహారాజా, పాండవుల సంపదలను దోచుకునే మార్గం చెప్తాను. ముందుగా నువ్వు ధృతరాష్ట్ర మహారాజు అనుమతి పొందగలిగితే వాళ్ళ ఐశ్వర్యవంతా నీ పరం అవుతుంది అన్నాడు. అప్పుడు శకుని దుర్యోధను వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని దగ్గరికి తీసుకుపోయాడు. మహారాజా, నీ కుమారుడు సుయోధనుడికి శరీరాన్ని తాకి చూడండి, ఎట్లా కళా విహీనమైపోయింది మీకే తెలుస్తుంది అన్నాడు. శకుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే దుర్యోధను చేయబట్టుకుని ప్రేమగా నిమురుతూ, దుర్యోధన, పాండవులకు వాటాలు పంచేటప్పుడు నీకే ఎక్కువగా ఇచ్చాను. నీ స్నేహితులు, తమ్ముళ్ళు, సేవకులంతా నువ్వంటే ప్రాణమిస్తారు కదా. నీకంటే సంపదలతో దేవేంద్రుడైనా ఇన్ని సుఖాలు పొందలేడు. రాజులందరూ నీ ఎడల భయభక్తులతో నడుచుకుంటున్నారే కానీ ఎదిరించేవాడు నీకు ఏమి లోపం జరిగిందని నువ్వు ఇంతగా కృషించిపోయావు. రాజభోగాల్లో సుఖంలో విరక్తి ఎందుకు కలిగింది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు. తండ్రి, పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని ఐశ్వర్యాన్ని మించిపోయింది. వాళ్ళ పరాక్రమం నలుదిశలా సూర్యరశ్మిలా వ్యాపిస్తోంది. అర్జునుడు ఉత్తర కురు భూముల్ని కూడా వదిలిపెట్టకుండా ఆక్రమించాడు. ఇక్కడ మిగిలిన రాజుల మాట వేరే చెప్పాలా? ఇదేమైనా చిన్న విషయమా నేను ఊరుకోవడానికి? శ్రీకృష్ణుడు, ద్రౌపదుడు తప్ప మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి కప్పం కట్టి సామంతులయ్యారు. పాండవుల స్వాధీనం కాని కొండలు కానీ, అడవులు కానీ, నదులు కానీ లేవు. వాళ్ళ ముందు నేను ఒక సామాన్య రాజకుమారుణ్ణి, దీనంగా బతకాల్సి వస్తోంది. ధృతరాష్ట్ర మహారాజా, లోకంలోని రాజులంతా భక్తితో తెచ్చిచ్చే రత్నాలను అందుకునేందుకు నన్ను నియమించాడు ధర్మరాజు. ఇల్లు ఇప్పుడు 4 సముద్రాల్లోని రత్నరాశుల నిలయమైంది. ధర్మరాజు యజ్ఞ దీక్ష వహించినప్పుడు గౌడ, కాంబోజ దేశాధీశులు విలువైన రత్న కంబళ్ళు, జాతి గుర్రాలను బహుకరించారు. ఇక సింహళ, కేరళ, చోళ, పాండ్య దేశాల రాజులు మంచి ముత్యాలు, పగడపు చెట్లను, యాలుకల్ని, అగరు చెక్కల్ని, గంధపు చెక్కల్ని తెచ్చిచ్చారు. శ్రీకృష్ణుడు వెళ్ళలేని రత్నాలనే కాకుండా ఎడతెరపి లేకుండా మద జలాన్ని విడిచే 14,000 ఏనుగులు ప్రేమతో బహుకరించాడు. కృష్ణార్జులిద్దరినీ ఒకే మాట ఒకే బాట అన్నట్లున్నాయి. వీరు కాకుండా విరాటుడు 2,000 ఏనుగులు, 10,000 మంది వేశ్యలను ఇచ్చాడు. గంధర్వరాజు చిత్రరాజుడు 400 గంధర్వ జాతి గుర్రాలను ఇచ్చాడు. 1,00,000 మంది బ్రాహ్మణులను భోజనం చేస్తే ఒక శంఖం తనకు తానే మోగుతుంది. అటువంటి శంఖం ఆ యాగం జరిగిన నాళ్ళు ఆగకుండా మోగుతూనే ఉంది. ద్రౌపది అన్ని దేశాల నుండి వచ్చిన రాజశ్రేష్ఠులందరికీ దగ్గరుండి భోజనాలు పెట్టించి తాను అర్ధరాత్రి దాటాక భోజనం చేసింది. ఆ సభలో ఎవరేది కోరుకుంటే అది లభించింది. పూర్వం హరిశ్చంద్రుడు చేశాడని చెప్పుకునే రాజసూయ యాగాని కన్నా ధర్మరాజు చేసిన రాజసూయ యాగం ఎన్నో రెట్లు గొప్పది. ఈ మాటలు తలుచుకున్నప్పుడల్లా నాకు దుఃఖం ఆగటం లేదు. అట్లాంటి రాజసూయం చేసి అవభృత స్నానాలు చేసే సమయంలో పురోహితుడు దౌమ్యుడు అన్ని నదీ జలాలతో రాజాదుల్ని అభిషేకిస్తూ ఉంటే నారద, వ్యాసాది ఋషులంతా తిలకించారు. అప్పుడు ధర్మరాజు బ్రహ్మర్షులచే పూజించబడిన దేవేంద్రులాగా వెలిగిపోయాడు. రాజసూయంలో సాత్వికి ధర్మరాజుకు ఛత్రం పట్టాడు. భీమార్జునుడు వింజామరలు వీశారు. శ్రీకృష్ణుడు, నకుల, సహదేవులు రాజులు ఒక్కొక్కరి చేత ధర్మరాజుకు మొక్కించారు. మేమంతా తెల్లమొహాలు వేసుకుని చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు, ద్రౌపది, సాత్వికి మమ్మల్ని చూసి నవ్వారు. మహారాజా, ధర్మరాజు 88
వేల మంది బ్రాహ్మణ శ్రేష్ఠులకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులకు సహాయంగా ఉండమని ఒక్కొక్కళ్ళకు 30 మంది సేవకులను ఇచ్చాడు. ప్రతిరోజు 10,000 మంది బ్రాహ్మణులను పక్కన కూర్చోబెట్టుకుని తనతో పాటు భోజనం పెట్టించి సొమ్ములు, బంగారు బట్టలు, మైపోతలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు ఎంత ధన్యుడో కల్లారా చూస్తూ నేను ఎంత హీనుడో కదా అని కుమిలిపోయాను అని దుర్యోధనుడు అనగా, ఆ తర్వాత దుర్యోధనుడితో శకుని ఇలా అన్నాడు: దుర్యోధన, మహా తేజస్శాలైన ధర్మరాజు సంపదనంతా మాయా జూతంలో నీ వశమయ్యేట్లు చేస్తాను. ధర్మరాజుకు జోదం అంటే చాలా ఇష్టం. అయితే అతడికి జోదంలో మెలకువలు తెలియవు. నేను జోద విద్యలో చాలా నేర్పరని. నేను మోసం చేసినట్లు బ్రహ్మదేవుడైనా కనిపెట్టలేడు. ధర్మరాజును నేను తేలికగా ఓడించగలను. అతడి రాజ్య సంపద అంతా నీ వశమయ్యేట్లు చేస్తాను కనుక దుఃఖాన్ని విడిచిపెట్టు అనగానే దుర్యోధనుడు చాలా సంతోషించాడు. వెంటనే వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకుని, తండ్రి, నా శ్రేయస్సు కోరుకున్నవాడు అయితే ఈ శకుని మాటలకు ఆలోచించి అంగీకరించు అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, దుర్యోధన, విదురుడు మేధావి, అతడితో ఈ విషయం ఆలోచిస్తాను. అంతేకాదు అతడు నీతి కోవిదుడు, దూరదృష్టి గలవాడు, కురు పాండవులందరి శ్రేయస్సు కోరేవాడు. ధృతరాష్ట్ర ప్రభువు, విదురుడు మంత్రి. మంత్రితో చర్చించి చేసినప్పుడే ప్రభుత్వం ముద్ర పడుతుందని ధృతరాష్ట్ర ఆలోచన. తన కొడుకు మాయోపాయంతో ధర్మరాజును ఓడించబోతున్నాడని ముందే తెలుసు కాబట్టి ప్రభుత్వ ముద్ర ఉంటే తనను ఎవరు ఆక్షేపించాలని భావించి ఉంటాడు. లేదా తనకు కావలసిన దాన్ని విదురుడి పేరిట చేయించి తను లబ్ధి పొందాలని రాజకీయ ఎత్తైనా అయి ఉండవచ్చు. అంతేకాని ధృతరాష్ట్రుడు ధైర్యం లేనివాడు కాదు. బుద్ధిబలంతో విదురుడు, బాహుబలంతో భీష్ముడు ఈ హస్తినాపుర రాజస్థాన్ తంత్రం అంతా నడిపిస్తున్నారు. అందుచేత మనం చేసేది ఏదో విదురుడి అనుమతితోనే చేద్దాం అని ధృతరాష్ట్రుని మాటలకు దుర్యోధనుడి తండ్రి, విదురుడు ఎప్పుడూ పాండవ పక్షపాతియే. ఈ విషయాన్ని మనం పూర్వం చాలాసార్లు చూసాం కనుక అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడే కానీ సాగనిస్తాడా కనుక తండ్రి, నువ్వు ఈ ప్రయత్నాన్ని ఇప్పటికిప్పుడే అంగీకరించు. కాదంటే ఈ క్షణమే అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ తర్వాత నువ్వు విదురుడు సుఖంగా ఉండండి అన్నాడు. దుర్యోధన మాటలకు ధృతరాష్ట్రునికి అమిత దుఃఖాన్ని కలిగించాయి. అందువల్ల పుత్రుడిని సంతోషపెట్టడం కోసం వెంటనే 1000 మంది శిల్పులను పిలిపించి బంగారంతోనూ రత్నాలతోనూ పొదిగిన 1000 స్తంభాలుండే విశాలమైన సభను ఒకటి నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఒక రోజున విదురుడితో దుర్యోధనుని ఆలోచన చెప్పాడు. అది విన్న విదురుడు ఆశ్చర్యపోయాడు. కలియుగం ప్రారంభం కాబోతుంది కనుక జోదం లోకనాశనానికి హేతువు అవుతుందని ఆలోచించి ఇలా అన్నాడు: మహారాజా, జోదం చెడ్డ వ్యసనమని చెప్పకుండా ఎందుకు అంగీకరించావు? నువ్వే చేతులారా కౌరవ పాండవుల మధ్య చిచ్చు పెట్టినట్లు కాదా? వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటే పనులు ప్రోత్సహించు. ఎంతటి శాంత స్వభావులకైనా జోదంలో వైరం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా దుర్యోధనుడిని, శకుని ఒప్పించి ఈ జోదం ఏర్పాటు మాన్పించు. నీ వంశాన్ని రక్షించుకో అని విదురుడు అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, ఓ విదురుడా, నువ్వు నేను భీష్ముడు ఉండగా పుత్రుల మధ్య వైరం ఎట్లా ఏర్పడుతుంది? మన పట్ల భగవత్ కృప అపారంగా ఉంది. అందువల్ల మన పుత్రులకు కీడు జరగదు. కావున ఓ మిత్రనిధి, నీవు ఈ జోదానికి అంగీకరించి ఆమోదముద్ర వేయి. అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. నువ్వే ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజుని వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్పి పంపాడు. అప్పుడు విదురుడు భీష్ముని వద్దకు పోయి జరిగిందంతా చెప్పాడు. ధృతరాష్ట్రుడు తన నిర్మాణానికి ఆజ్ఞాపించిన సభను దుర్యోధనుడికి చూపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లా అడిగాడు: ఈ జోదాన్ని ఎందుకు తలపెట్టావు? దీని మూలంగా మీలో మీకు తీవ్రమైన విరోధం కలగవచ్చును కదా. మీరిద్దరూ విరోధులైతే లోకంలో జనులందరికీ కీడు కలుగుతుంది కదా. ఈ రాజ్యాన్ని పూర్వంలాగా మీరిద్దరూ పాలిస్తూ సుఖంగా ఉండడం మంచిది కాదా? పాండవుల పట్ల నీకు అసహనం ఎందుకు కలిగింది? ఇతరుల సంపదలను మోసం చేసి పొందాలనుకోవడం పాపం కాదా? పాపాత్ములకు ధర్మం, సంపద రెండూ నశిస్తాయి. ధర్మాధర్మాలు బాగా తెలిసిన విదురుడికి ఈ మాయా జోదం ఇష్టం లేదు. ధర్మరాజు కన్నా నువ్వు 10 రెట్లు ఎక్కువ ధన సంపన్నుడివి. అతడు చేసిన యజ్ఞం కన్నా పెద్ద యజ్ఞం చెయ్యి. అతడికన్నా దక్షిణలు ఎక్కువ ఇవ్వు. లోకంలో రాజులంతా నీకు కూడా కప్పం, బహుమతులు ఇస్తారు అన్న తండ్రి మాటలు విన్న దుర్యోధనుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజుతో జోడం ఆడటమే నాకు యజ్ఞం. కోరుకున్న సంపదలన్నీ పొందడానికి ఇదే సరైన ఉపాయం. మీరంతా రాజసూయం కాగానే హస్తినకు వచ్చేశారు. ఆ మైసభ విశేషాలు చూడాలని నేను అక్కడే ఉండిపోయాను. అటువంటి సభ ఇంతకు పూర్వం ఎవరూ ఎక్కడా చూడలేదు, వినలేదు. ఆ సభా నిర్మాణం కౌశలం చేత అంతా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. నేను ఒక చోట నీళ్లున్నాయనుకుని గుడ్డలు పైకెత్తుకుని వెళ్ళాను. ఇంకో చోట నీళ్లు లేవు అనుకుని నడిబావులు అడుగుపెట్టి గుడ్డలన్నీ తడుపుకున్నాను. అప్పుడు భీముడు కొత్త వస్త్రాలు, ఆభరణాలు తెచ్చిచ్చాడు. అప్పుడు నా భంగపాటుకు పాంచాలి చూసి నవ్వింది. నకుల సహదేవులు పరిగెత్తుకుని వచ్చి వాకిలి ఉన్న చోటను చూపారు. ఆనాడు నన్ను
పాంచాలి నవ్వడం నా గుండెల్ని చీల్చేసింది. తండ్రి, ఈ సభ వలన గొప్పవాళ్ళమైన మనం తగ్గిపోయాం. అల్పులమై వాళ్ళ సంపదలు వచ్చి చేరడంతో అధికులు అయ్యారు. పాండవులు ఎన్నడూ నాకు మిత్రులు కారు. అటువంటి వాళ్ళ సంపదను చూసి నేను ఎట్లా సహించగలను? ధృతరాష్ట్ర మహారాజా, చాలా సులభమైన మార్గంలో శత్రువుల సంపదలను చేజించుకోగలిగినప్పుడు నేనెందుకు కాదనాలి? నముచి అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేస్తుంటే దేవేంద్రుడు అన్యాయంగా అతన్ని చంపాడు కనుక శత్రువులను ఏదో విధంగా మట్టిపట్టడం తప్పులేదు. తక్కువగా ఉండేవాడు తన పరాక్రమం చేత కొద్దిగా వృద్ధి చెందుతుంటే అతన్ని నాశనం చేయాలి, లేకపోతే తానే నాశనమైపోతాడు. చెట్టు మొదట్లో పెట్టిన పుట్ట క్రమక్రమంగా పెరిగి ఆ చెట్టుని నాశనం చేయడం మనం చూస్తున్నదే కదా. శత్రువుల అభివృద్ధిని లెక్క చేయకపోతే మొదట్లో తక్కువగానే ఉన్న క్రమంగా పెరిగి పెద్దదే అదుపు చేయడానికి సాధ్యం కానీ మహావ్యాధిలాగా అశ్రద్ధ చేసిన వాడినే నాశనం చేస్తుంది. అందువల్ల పాండవులను ఉపేక్షించకూడదు. పాండవుల సంపదలను ఏదో విధంగా అపహరించాలి. అప్పుడే నా హృదయానికి ఏర్పడిన గాయం మానుతుంది అన్నాడు. దుర్యోధన మాటలు విన్న శకుని, దుర్యోధన, మహాయుద్ధాలు చేసి పాండవుల సంపద పొందాలంటే అపారమైన జననష్టం కలుగుతుంది. అదేం లేకుండా, శ్రమ లేకుండా పాచికలు దొర్లించి నిన్ను గెలిపిస్తాను. ప్రేమతో ధర్మరాజును జోదానికి ఆహ్వానించు, అతడితో జోదమాడు. మరో విధంగా పాండవులను గెలవడం దేవతలు కూడా సాధ్యం కాదు అన్నాడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి మాటలు నచ్చలేదు. అతని మనసంతా విదురుడు ఇచ్చిన సలహాపైనే మొగ్గు చూపింది. అందువల్ల విదురుడు ధర్మాధర్మాలు తెలిసినవాడు, చేయదగిన పనులు చేయడంలో నేర్పరగలవాడు. జోదం వలన యుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్నాడు. అందులో బలవంతులతో యుద్ధం అస్సలు చేయకూడదు. ఆ మాట ధర్మంతో కూడుకున్నది. అట్లా కాకపోతే ముందు దుఃఖించాల్సి వస్తుంది. కావున జోదానికి నేను అంగీకరించను అన్నాడు. తండ్రి మాటలు విన్న దుర్యోధనుడు, తండ్రి, నువ్వు చేయాల్సిన పనులు ఇతరుల ఆలోచనలు బట్టి చేయవచ్చునా? ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు కదా. జోదాన్ని పురాణాలలో కూడా మనం వింటూ ఉంటాము. సంతోషంగా జోడి ఆడటం వలననే దేవతలు దేవత్వాన్ని పొందుతున్నారు. కనుక జోదం ఆడేందుకు శకునికి అనుమతి ఇవ్వు, ధర్మరాజుకు ఇక్కడికి రప్పించు అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలాసేపు మనసులో మదనపడి చివరకు అంగీకరించాడు. అప్పుడు విదురుడిని పిలిచి, ఓ విదురుడా, నువ్వు ఇంద్రప్రస్థానికి వెళ్ళి పుణ్యాత్ముని ధర్మరాజును అతడి తమ్ముళ్ళను ఇక్కడ తీసుకురా. వాళ్ళంతా ఈ సభను చూసి ఆనందిస్తారు అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రునితో, ఇది జోత్యం కాదని, కపట జోత్యమని, దీనివల్ల ముందు అనేక అనర్థాలు వస్తాయని 1కి 10 సార్లు చెప్పినా ధృతరాష్ట్రుడు వినిపించుకోలేదు. విదురుడు తనలో ఇట్లా అనుకున్నాడు, మహారాజా, ధర్మాన్ని రాబోయే యుద్ధ భయాన్ని ఎంతగా చెప్పినా వినిపించుకోవడం లేదు. నన్ను ఇంద్రప్రస్థానికి పోయి పాండవులను తీసుకురామని ఆజ్ఞాపించావు కనుక ఇక ఇంద్రప్రస్థానికి వెళ్ళక తప్పదని బయలుదేరాడు. బృహస్పతితో సమానమైన బుద్ధిబలం కలిగిన విదురుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళి దేవేంద్రుడితో సమానమైన వాడు, చంద్రుని వల్లే నిర్మలమైన కీర్తితో ప్రకాశించేవాడైన ధర్మరాజును కలుసుకున్నాడు. ధర్మరాజు విదురుడికి అర్ఘ్యపాద్యాదులతో పూజించి గౌరవించాడు. హస్తినాపురంలోని వారందరి యోగక్షేమాలు విచారించి తనకు వచ్చిన పని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, మహాత్మా విదుర, పూజ్యుడు, పుత్రులపై ప్రేమాభిమానాలు ఉన్నవాడు, విచిత్ర వీరుని కుమారుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు మమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మని మిమ్మల్ని పంపాడు. నువ్వు కూడా మహారాజు ఆజ్ఞ లోబడి వచ్చావు. అందమైనది, అపూర్వమైనది మా సభను ఒకటి నిర్మించి మాకు చూపాలనుకోవడం మా అదృష్టంగా భావిస్తాను. అయితే కొత్తగా కట్టిన సభలో మేము జోదమాడటం హర్షించదగినదేరా. ఈ జోదం కారణంగా మాకు విభేదాలు రాక తప్పదు. నీ మాట మేము ఎట్లా కాదనలేము. అట్లాగే నువ్వు కూడా మహారాజు ఆజ్ఞ మీరలేవు అన్నాడు. తమ్ముళ్ళు ద్రౌపది, దౌమ్యుడు, ముఖ్య సేవకులు, పండితులు వెంటరాగా ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురంలో దుర్యోధనుడు తమ్ములందరితో కలిసి భీష్మ, శల్య, శకుని, సైంధవ, కర్ణ, కృప, ద్రోణ, అశ్వత్థాములతో కలిసి రాగా భానుమతి మొదలైన కోడళ్లతో కలిసి గాంధారి ఎదురు వెళ్ళి ధర్మరాజు రాజును సంతోషంగా ఆహ్వానించి గౌరవించారు. అప్పుడు గాంధారి కోడళ్ళంతా ద్రౌపది అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి కాంతి ఏ ఇతర స్త్రీలలోనూ కనిపించదని వాళ్ళు ఆమె లావణ్యానికి అసూయ చెందారు. ఈ విధంగా పాండవ కౌరవులు ఆ రోజంతా గడిపారు. ఉదయమే ధృతరాష్ట్రుడు నిర్మించిన సభా వైభవాన్ని చూడడానికి ధర్మరాజు తమ్ముడితో సహా బయలుదేరి వెళ్ళాడు. సభా నిర్మాణాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. అపురూపమైన ఆ సభలో మనులతో నిర్మించిన వేదిక మీద అంతా సుఖంగా కూర్చుని సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉండగా దుర్యోధనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, మహాత్మా ధర్మరాజా, నువ్వు పాచికలు ఆడటంలో నేర్పరివే కదా, గొప్ప ఆసక్తి కలవాడు కూడా. అట్లా ఎంతసేపు ఈ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాం. కొద్దిసేపు వినోదంగా పాచికలతో జోదం ఆడుకుందాం అన్నాడు.
అన్నాడు. అప్పుడు ధర్మరాజు, దుర్యోధన, క్షత్రియులకు మోసం చేయడం, జోదమాడటం తగినవి కాదు. ధర్మాన్నే వ్రతంగా పెట్టుకుని క్షత్రియులు తప్పకుండా ఈ రెండింటిని వదిలేయాలి. అంతేకాకుండా మోసగాళ్లతోనూ నీచ మార్గాల్లో సంచరించే వాళ్ళతోనూ పాచికలాడటం కన్నా పాపం మరొకటి ఉండదు. అంతటి వారు ధర్మాన్ని కూడా పోగొట్టుకుంటారు. జోదమన్న తర్వాత అంతో ఎంతో అధర్మం ఉంటుంది. కపటపు జోదంతో గెలవటం మహాపాపమని, ధర్మంగా ఆడే జోదంలో గెలవటం ధర్మ యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అచితుడైన దేవలుడు చెప్పాడు అని ధర్మరాజు అన్నాడు. ధర్మరాజు మాటలు విన్న శకుని గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, లోకజ్ఞానం విశేషంగా ఉన్నవాడివి, అన్నిటికన్నా జోదం కళలో నేర్పరివి నువ్వే ఇట్లా మాట్లాడితే ఏమైనా బాగుందా? బలహీనులు బలవంతుల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మోసాలకు పాల్పడడం లోకంలో ఎక్కడైనా ఉన్నదే కదా. ఏదో విధంగా జయం సాధించాలన్నదే వారి లక్ష్యమై ఉంటుంది కదా. ధర్మరాజా, జోదం ఆడేందుకు నీకు భయంగా ఉంటే ఈ ఆలోచననే మానేద్దాం అనగా ధర్మరాజు ఇలా అన్నాడు. మమ్మల్ని అందరినీ జోదం ఆడేందుకే బలవంతంగా పిలిపించారు. ఇంత దూరం వచ్చి ఇక వెనక్కి తిరిగిపోవటం ఎందుకు అని అంటూ చక్కగా పూజించిన పాచికలను చేతపుచ్చుకొని కూర్చున్న శకునితో, మామ, మరి నాతో ఆడేందుకు ఎవరు ముందుకు వస్తారు? వికర్ణుడా, చిత్రసేనుడా, లేక వివింశతియా అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, పుణ్యాత్మ ధర్మరాజా, నా పక్షాన శకుని నీతో జోదమాడుతాడు. అతడు ఎంత పందెం కాస్తే ఆ పందాన్ని నేను చెల్లిస్తాను, కాదనకు అని అంటూ అమూల్యమైన రత్నాలతో చేసిన కంకణాన్ని పందెంగా పెట్టాడు. అప్పుడు ధర్మరాజు ఒకరి కోసం మరొకరు జోదం ఆడుకోవటం అక్రమమని అంటూనే ఉత్తమ మణులతో చేసిన హారాలను పడంగా పెట్టాడు. ఆ విధంగా స్నేహభావంతో జోదం నడుస్తూ ఉండగా భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, ద్రోణ, కృపాచార్యులు వచ్చి అయిష్టంగానే వారి స్థానంలో కూర్చున్నారు. పాచికల్ని తన ఇష్ట ప్రకారం వేయడంలో నేర్పరి అయిన శకుని ధర్మరాజును జయించాడు. ధర్మరాజు పౌరుషంతో, ఇప్పుడు నేను నిన్ను గెలుస్తాడు చూడు అంటూ మళ్ళీ ఆట ప్రారంభించాడు. అంతలోనే ధర్మరాజు ఓడిపోయాడు. ఈ విధంగా ధర్మరాజు క్రోధంతో వశం తప్పి ఒకదాని వెనుక మరొకటి ఒడ్డుతూ వేల కొద్దీ వరహాలు, బంగారు భాండారాలు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు, మదపు టేనుగులు సమూహాన్ని, వేలాది స్త్రీలను, గంధర్వరాజు బహుకరించిన గంధర్వ జాతి గుర్రాలను ఓడిపోతూ ఉంటే విదురుడు ధృతరాష్ట్రుడితో రహస్యంగా ఇలా అన్నాడు. మహారాజా, దుర్యోధనుడు పుట్టడమే దుర్మార్గంగా పుట్టాడు. మనం అప్పుడు అనేక దుశ్శకునాలు చూసాము. ఇంతవరకు ఈ కురువంశం పాపం లేనిదిగా వర్ధిల్లుతూ వస్తోంది. మహాభిష, భీమసేన, ప్రతీప, శంతనుడు వంటి మహాత్ములందరూ ఈ కురువంశాన్ని పావనం చేశారు. ఇప్పుడు దుర్యోధన తలపెట్టిన ఈ జోదం మూలంగా పాప భూయిష్టం కాబోతోంది. ఒకటి మూలంగా వంశానికంత కీడు జరుగుతూ ఉంటే ఆ ఒక్కడిని వదిలిపోవడమే ధర్మమని శుక్రాచార్యుడు చెప్పాడు. వంశాన్ని రక్షించుకోవడానికి వృష్టి, అంధక, యాదవ వీరులంతా కృష్ణుడిని పంపి కంసుని వధించారు. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఇప్పుడే అర్జునుడిని పంపు. అతడు ఒక్కడికే శౌర్యంతో దుర్యోధనుని ఆపగలిగిన వాడు, ధర్మం తెలిసినవాడు. అందువల్ల నీ కులం మాత్రమే కాదు, భూమి మీద ప్రజలంతా కూడా సుఖశాంతితో ఉండగలుగుతారు అనగా పెద్ద యుద్ధాన్ని నివారించమని కోరుతున్నాను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు గుణహీనుడు, నీచుడు. అతన్ని ఒక్కడిని వదిలేయి. అట్లా చేయడం వల్ల కౌరవ వంశాన్ని కాపాడిన వాడు అవుతావు, ధర్మాన్ని కాపాడిన వాడు అవుతావు. ఒక నక్కను ఇచ్చి సింహాన్ని కొనుక్కున్నట్లవుతుంది. ఆ మాటకు వస్తే పాండవులు మాత్రం నీకు పరాయి వాళ్ళు ఎట్లా అవుతారు? ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు అత్యాశపరుడయ్యాడు. ధనం మీద ఆశతో కురువంశానికి కీడు తలపెట్టాడు. కన్నుల పండుగగా పూలు, కాయలతో, పండ్లతో ఉండే మహావృక్షాన్ని బొగ్గుల కోసం కాల్చడానికి సిద్ధపడ్డాడు. పొగరెక్కిన ఎద్దు పర్వతాన్ని మొక్కలు చేయాలని కాలు దూవుతున్నట్లు ఈ దుర్యోధనుడు బలవంతులతో ఊరుకు సిద్ధపడుతున్నాడు. రాజా, ఇక ముందు వెనక చూడకు, వెంటనే ఈ దుర్మార్గపు జోదాన్ని ఆపు అని అంటూ దుర్యోధన వైపు తిరిగి ఇట్లా అన్నాడు. ఓ సుయోధన, నువ్వు ఈ శకుని మాయాజోదాన్ని అడ్డు పెట్టుకుని పాండవుల సంపదను కాజేయాలనే పాప ఆలోచనలో ఉన్నావు. నీలో ధర్మబుద్ధి పూర్తిగా నశించింది. ఈ విధంగా మోసం చేస్తే జనులు నిన్ను కొట్టరా? పాండవులంతా భుజ పరాక్రమం చేత శత్రువులు జయించారు. అటువంటి పాండవులను కపట జోదంలో ఓడించావు. ఇట్లా చేయడం న్యాయమేనా అన్నాడు.
విదురుడి మాటలకు కోపించిన దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ విదురుడా, నువ్వు ఎప్పుడు శత్రువుల గుణాలని పొగుడుతూ ఉంటావు, పాండవుల పక్షాన్ని మాట్లాడుతూ ఉంటావు, ధృతరాష్ట్రుని పుత్రుని నిందిస్తూ ఉంటావు. ఒక కంట్లో బెల్లం మరో కంట్లో అల్లం ఉన్నట్లుంది నీ ప్రేమ. మా ఇంట తింటూ మమ్మల్ని నిందిస్తూ ఉంటావు. నేను ఇంట్లో ఉంచుకోవడం అంటే ఒడిలో భయంకరమైన విషసర్పాలను ఉంచుకున్నట్లే. ఓ విదురుడా, శత్రు సంపదల్ని సులభమైన మార్గంలో సొంతం చేసుకోవడం రాజధర్మం కాదా? నువ్వు నా హితం కోరేవాడు అయితే ఏం చెయ్యాలో చెప్పి ఊరుకోవడం మంచిది. అట్లా కాకుండా చేసిన పనుల్లో తప్పులు వెతకడం పనిగా పెట్టుకున్నావు. నువ్వు నీ హద్దుల్లో ఉండడం నీకు మాకు కూడా మంచిది. మాకు బుద్ధులు చెప్పడం ఇకనైనా మానుకో అన్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుడితో, దుర్యోధన, నీకు చెడు నూరు పోసే వాళ్ళనే మంచి స్నేహితులు అనుకుంటున్నావు. నిజానికి స్నేహితుడిలా కనిపించే శత్రువులు తెలుసుకోలేకపోతున్నావు. హితం చెప్పే నాలాంటి వాళ్ళ మాటలు నీకు చేదుగా ఉంటాయి. అందువల్లనే ఎంత ప్రతిభావంతులైనా కటువైన మాటలు చెప్పరు. నీ శ్రేయస్సు కోరే వాడైతే మొదట్లో వినడానికి కూడా ఇంపుగా లేకపోయినా చివరకు మేలు చేసే మాటలెన్నో మగమాటం లేకుండా బలవంతంగానైనా చెప్పాలి. అటువంటి వాడే రాజుకు నిజమైన శ్రేయోభిలాషి అవుతాడు. నేను ధృతరాష్ట్రుడికి అతడి పుత్రులకు మేలు కోరేవాడిని. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్ను చులకన చేసి మాట్లాడావు. పాండవులతో విరోధం మంచిది కాదని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అన్నాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ చంద్రవంశపు రాజా, ధర్మరాజా, ఉన్న సంపద అంతా ఓడిపోయావు. ధనం లేకుండా నేను నీతో జోదం ఆడలేను అని ఆటను ఆపు చేశాడు. అప్పుడు ధర్మరాజు ఈ జోద వ్యసనానికి లొంగిపోయాడు. రాజ్యాన్ని అంతా ఓడిపోయాడు. పూర్తిగా ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, విశాలమైన భుజముల కలవాళ్ళు, యుద్ధంలో ఓటమి ఎరగని వాళ్ళు, సూర్యునితో సమానమైన తేజస్సు గలవాళ్ళు, పూర్వపు రాజుల వలె మంచి నడవడిక గలవాళ్ళు, ఆత్మగౌరవం గలవాళ్ళు, సత్యవృతులైన తమ్ములు సహదేవుడు, నకులు, అర్జున, భీమసేన నలుగురిని వరుసగా ఓడిపోయి చివరగా తాను ఓడిపోయాడు. అటువంటి ధర్మరాజును చూసి శకుని, ధర్మరాజా, ఈ విధంగా తొందరపడి నిన్నెందుకు పణంగా పెట్టుకుని ఓడిపోయావు? నీకు ఇంకొక ధనం కూడా ఉన్న విషయం మర్చిపోయావా? కమలముల వంటి కన్నుల కల ద్రౌపది ధనం కాదా అన్నాడు. శకుని మాటలు ధర్మరాజులో ఆశ్చర్యపోయాయి. సర్వం పోగొట్టుకున్నాను, ఇంకా ఏమీ మిగిలి లేదనుకున్న సమయంలో ద్రౌపది అనే ధనం ఇంకా మిగిలి ఉన్నదని జ్ఞాపకం చేశాడు. జోదం మీద వ్యసనం కొద్దీ తిరిగి పోగొట్టుకున్నదంతా రాబట్టుకోవాలని ఆశతో ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక వడ్డేదేమీ లేక పోవడంతో అప్పటిక ఆట ముగింపు పలికారు. ఈ విధంగా సర్వం పోగొట్టిన ధర్మరాజును చూసి ద్రోణ, కృప, భీష్మాదులంతా దుఃఖించారు. మిగిలిన పెద్దలంతా నోరు తడారిపోయి నోట మాట్లాడలేదు. ధర్మరాజును చూసేందుకు విదురుడికి ముఖం చెల్లక తల వంచుకున్నాడు. తక్కిన సభకులంతా కంటతడి పెట్టారు. దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు మొదలైన వారంతా సంతోషంతో ఒకరినొకరు కౌలించుకున్నారు. ఆ కలవరం అంతా వింటున్న ధృతరాష్ట్రుడు ఈ కలవరం అంతా ఏమిటని విదురుని ప్రశ్నించాడు. ఇంతలో దుర్యోధనుడు పాండవులంతా తన దాసులయ్యారన్న సంతోషాన్ని పట్టుకోలేకపోయాడు. వెంటనే ద్రౌపదిని కూడా తన దాసిగా చేసుకుని తన ఇల్లు తుడిపించుకోవాలని తలచాడు. వెంటనే పోయి ద్రౌపదిని తీసుకురమ్మని విదురుని ఆజ్ఞాపించాడు. విదురుడి మాటలు లెక్క చేయకుండా, నీకన్నా మూర్ఖులు ఈ లోకంలో మరొకరుండరు, లేకపోతే ఇంతటి క్రూరమైన పనికి నన్ను పొమ్మంటావా? నువ్వెంత మూర్ఖుడివి, నీకెంత అహంకారం అన్నాడు. పొగరు చేత మలినమైన మనసు కలవాడు, మర్మస్థానాల్ని నొప్పించేవాడు, క్రూరుడు అనదగినవాడు. అట్టి వాని సంపదలు చెదిరిపోవడమే కాకుండా పరంపరంగా వస్తున్న సంపద కూడా సమూలంగా నాశనమవుతాయి. విదురుడి మాటలపైకి సూక్తుల్లా కనిపిస్తాయి, కానీ విశ్లేషించి చూస్తే అవి శాపంతో సమానమైనవి. ధర్మ సంస్కృతి అటువంటి వాడిని హితం చెప్పొద్దని తిరస్కరించడమే కాకుండా అధర్మం చేయమని శాసించాడు. ఇవి ధర్మ ప్రవృత్తి యొక్క ఆయువు పట్టు నొప్పించే పని. విదురుడికి ఈ క్రూరమైన పని శాసిస్తే ధర్మరాజాదులు ఆయువు పట్టులు కూడా బాధ పెట్టాయి. అప్పుడు దుర్యోధనుడు విదురుడిని నిందించి ప్రాతగామి అనే వాడిని పిలిచి, నువ్వు పోయి ద్రౌపదిని తీసుకురా అన్నాడు. ద్రౌపదిని అవమానించటం. ఓ ప్రాతగామి, నువ్వు ద్రౌపది వద్దకు వెళ్ళు. ధర్మరాజు జూదమాడి తన సంపదనంతటిని, ఆస్తుల్ని, నిన్ను కూడా కౌరవులకి ఓడిపోయాడని చెప్పు. కౌరవ శ్రేష్ఠైన దుర్యోధనుడు నేను దగ్గర నుండి తీసుకురమ్మన్నాడని చెప్పు. వెంట పెట్టుకుని తీసుకురమ్ము అని ప్రాతగామిని పంపాడు. అతడు ద్రౌపది వద్దకు వెళ్ళి ఆ మాటే చెప్పాడు. అప్పుడు ద్రౌపది ఇలా అన్నది, ఓ ప్రాతగామ,
ఏ యుగంలోనైనా ఎటువంటి చెడ్డ జోదగాడైనా భార్యను పణంగా ఓడిపోయిన భర్త ఉన్నాడా? వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉంది. చంద్రవంశ ప్రభు అయిన ధర్మరాజు ఇలా చేశాడా? ఓ ప్రాతగామి, ముందు నాకు ఈ మాట చెప్పు. నా మొదట తన్ను ఓడిపోయి ఆ తరువాత నన్ను ఓడిపోయాడా, లేక ముందే నన్ను ఓడిపోయిన తర్వాత తన్ను ఓడిపోయారా? నీకు ఈ మాట తెలిస్తే చెప్పు. నీకు తెలియకపోతే ఆ జోడగాన్ని అడిగి వచ్చి నాకు చెప్పు. ఆ తర్వాత నన్ను తీసుకుని వెళ్లాల్సి వస్తే వచ్చి తీసుకుని వెళ్ళు అన్న ద్రౌపది మాటలు వేతగామి యథాతథంగా ధర్మరాజుకు చెప్పాడు. కానీ ధర్మరాజు దీన్ని తల దించుకున్నాడే కానీ సమాధానం చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడు, ఓ ప్రాతగామి, ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి వీలు కాని ప్రశ్న ఇంతమంది ఎదుట లేవనెత్తావు కాబట్టి ద్రౌపది స్వయంగా వచ్చి ఈ సభలో ఉన్న వారిని అడిగి తన ప్రశ్నకు సమాధానం పొందమని చెప్పి ఆమెను ఇక్కడికి వెంటనే తీసుకొనిరా అన్నాడు. మళ్ళీ ప్రాతగామి ద్రౌపది వద్దకు వెళ్ళి, నువ్వు అడిగిన న్యాయాన్ని నిర్ణయించడానికి సభ్యులు నిన్ను సభకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారని చెప్పాడు. దుర్యోధనుడి దురాలోచనకు తగ్గట్టుగా ధర్మరాజు మౌనం కూడా ద్రౌపదిని బాధించింది. ధరించిన ఏకవస్త్రంతో ఎడతెగని కన్నీటితో తన చనుకట్టంతా తడిసిపోయి ప్రాతకామ వెంట సభకు వెళ్లి పురుగుద్రైన ధృతరాష్ట్రుని వద్ద నిలబడింది. దుఃఖిస్తున్న ద్రౌపది చూడలేక పాండవులంతా సిగ్గుతో తలలు దించుకున్నారు. పాండవుడు దీనస్థితికి దుర్యోధనుడు చాలా సంతోషించాడు. దుశ్శాసనుని పిలిచి, దుశ్శాసన, ఈ ప్రాతకామి భీమసేనుని చూసి భయపడుతున్నాడు. నువ్వు పోయి ఆ ద్రౌపది జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రమ్మన్నాడు. ధర్మరాజాదులు ముందుగా తాము ఓడిపోవడం వల్ల ద్రౌపదిని పణంగా పెట్టే అధికారం లేదు అనగా అప్పుడు ఆమె మామగారి రక్షణలో ఉంది. అందువల్లనే ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమెకు న్యాయం జరగకపోతే అత్తగారైన గాంధారి వద్దకు పోయి రక్షణ కోరింది. అందువల్ల కురువృద్ధుడంటే భీష్ముడు కాదు, ధృతరాష్ట్రుడైన విశ్లేషకుల వివరణ. దుర్యోధనుని ఆజ్ఞ ప్రకారము పాపాత్ముడైన దుశ్శాసనుడు చూసి ద్రౌపది భయపడి గాంధారి వద్దకు పరిగెత్తింది. దుశ్శాసనుడు ద్రౌపదిని వెంబడించి, ఓ కాంత, నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? జోదంలో శకుని నిన్ను గెలిచాడు, నువ్వు దుర్యోధనుడు సొత్తు అయ్యావు, నీ భర్తలు రాజ్యాన్ని తమను నిన్ను కూడా ఓడిపోయారు అంటూ ముందుకు పోయాడు. అప్పుడు ద్రౌపది, తన్ను తాకవద్దు, నేను రజస్వలను, ఒకే బట్ట కట్టుకున్నాను, పెద్దల బంధువులు ఉన్న సభలోకి ఎట్లా వస్తాను అని అన్నది. అప్పుడు దుశ్శాసనుడు, నువ్వు ఒకే బట్ట కట్టుకుంటే నాకేమి, నువ్వు అసలు బట్టలే కట్టుకోకుండా నాకేమి, ఎలాగైనా నిన్ను తీసుకుపోతాను అంటూ ఆ దుశ్శాసనుడు రాజసూయాగం తర్వాత వేదమంత్రాల మధ్య అపభ్రత స్నానం చే పవిత్రులైన ఆమె తల వెంట్రుకను బట్టి అందరూ భయపడి చూస్తూ ఉండగా సభకు ఈడ్చుకుని వచ్చాడు. ఈ విధంగా ఈడ్చుకు రాబడిన ద్రౌపది చెదిరిన జుట్టుతో వెలవెలపోయిన ముఖంతో కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, సైంధవుడు మొదలైన దుర్మార్గులంతా ఉన్న సభకు వచ్చి సిగ్గుతో కోపంతోనూ ఇట్లా అంది. కురువంశ పెద్దలారా, ఎన్ని దురదృష్టాలు వెంటాడినా పుణ్యాత్మ ధర్మరాజు ఎన్నడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. దుర్మార్గుడు, కోపిష్టి అయిన ఈ దుశ్శాసనుడు ఖండకావరంతో నన్ను ఎందుకు ఈ సభకు ఈడ్చుకుని రావాల్సి వచ్చింది? నన్ను ఈ విధంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకు రావడాన్ని మీరు కూడా సమర్థిస్తున్నారా? ఉచితం కాదని చెప్పేవాళ్లే కరువయ్యారా? కొవ్వెక్కిన వీడు నన్ను అవమానిస్తున్నాడు. అన్ని ధర్మాలు తెలిసిన వారన్న ఖ్యాతి గల ఈ భరత వీరుల వంశం ఈ రోజున అధర్మానికి నిలయమైంది అని ద్రౌపది దుఃఖిస్తూ భయపడి శ్రీకృష్ణుని స్మరించింది. ఆ విధంగా ముల్లోకాలను జయించగల భుజబలం గల భర్తలు ఉన్న తాను దిక్కులేనిదే భయంతో దుఃఖిస్తూ ఆపద్బాంధవుడు జగత్ ప్రభువు అయిన శ్రీకృష్ణుని శరణ వేడుకుంది. కపట జూదం చేతను మద్యపాన మదం చేత మత్తెక్కిన ధర్మరాజు వలన పుట్టిన పాండవుల ఓటమి అనే దావాగ్నిలో రగిలిపోయిన భీముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ ధర్మరాజా, ధన కనక వస్తు వాహనాలను, రాజ్యాన్ని, ఆయుధాలను తమ్ములమైన మా నలుగురికి నువ్వు ప్రభువు కాబట్టి మమ్మల్ని ఓడిపోవడం ఉచితమే. కానీ ఈ మాయాజూదంలో ద్రౌపదిని పడంగా పెట్టవచ్చునా? నీ వలనే కదా ఈమె ఈనాడు ఈ దుర్మార్గుల చేతిలో అవమానం పొందుతూ ఉన్నది. శకుని మోసగాడని నీకు తెలిసి కూడా నువ్వు జూదంలోకి దిగావు, అధర్మ మార్గాన్ని నడిచిన వాడవయ్యావు. అటువంటి వ్యసనానికి పాల్పడిన నీ చేతులు కాల్చాలి అన్నాడు. భీముడు కోపంతో అన్న మాటలు విన్న అర్జునుడు భీమసేనుని సముదాయిస్తూ అలా అన్నాడు. అన్నా భీమసేన, ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలం అంతా తల్లడిల్లిపోదా? అతడు అజ్ఞానం చేత జూదమాడలేదు. చుట్టాలుగా మనల్ని పిలిపించి స్నేహంగా జూదమాడుకుందాం అంటే సరే అన్నాడు. అంతేకాకుండా ధర్మయుద్ధానికి పిలిచిన స్నేహంగా ఆడుకునే జూదానికి పలుసార్లు పిలిచినప్పుడు ప్రభువైన వాడు ముఖం చాటేయకూడదు. ఈ శుభప్రదమైన ధర్మాన్ని క్షత్రియ లోకానికి చాటేందుకే వాళ్లతో స్నేహపూరితమైన జూదానికి అంగీకరించాడు. దైవానుగ్రహం ప్రతికూలంగా ఉంటే మనం ఏం చేయగలం? అందుకోసం దుఃఖించడం, అయిన వాళ్లను నిందించడం తగునా? ధర్మరాజు ధర్మగుణం అధర్మపరుల చేతిలో
పడి అపహాసం పాలైంది. అవమాన భారంతో తలదించుకున్న పాండవుల్ని దుశ్శాసనుడి చేత ఈడ్చుకుని రాబడి దుఃఖిస్తున్న ద్రౌపదిని చూసి వికర్ణుడు ఇలా అన్నాడు. దుర్యోధన 99 మంది తమ్ముళ్లలో వికర్ణుడు కొంత న్యాయాల విచక్షణ ధార్మికావేశం ఉన్నవాడు. సభలో ఉన్న పెద్దలారా, ద్రౌపది అడిగిన ప్రశ్నకు పక్షపాత బుద్ధి లేకుండా ఆలోచించి ధర్మ నిర్ణయం చేయండి. అట్లా కాకుండా మనకెందుకు లెమ్మని ఊరుకుంటే నరకానికి పోక తప్పదు. కురువంశ పితామహుడైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. సభలో కూర్చున్న వాళ్ళలో మిగిలిన వాళ్ళైనా ధర్మజ్ఞులే. రాగద్వేషాలు లేకుండా ఆలోచించి న్యాయం చెప్పండి అన్నాడు. వికర్ణుడి మాటలు ఎవరూ బదులు చెప్పలేదు. అప్పుడు వికర్ణుడు లేచి, నేనే న్యాయాన్ని నిర్ణయిస్తాను, అంతా వినండి. జోదం, వేట, మద్యపానం, అతిగా తినడం అనే 4 చెడు వ్యసనాలు. ఈ వ్యసనాలకు పాల్పడిన మానవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. అట్లా ధర్మం తప్పి ప్రవర్తించిన వాడు పనుల్ని లెక్కలోకి తీసుకోకూడదు. జోదానికి ఆహ్వానించబడి ఈ జోద వ్యసనంలో చిక్కుకొని ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పాండవులందరినీ ఉమ్మడి సొమ్ము అయిన పాంచాలని పందెంగా పొడ్డాడు. అందువల్ల ఆమె అధర్మం చేత జయించబడింది. ఆ సుకుమారిని ఒకే వస్త్రం ధరించి ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకుని రావడం అన్యాయం అన్నాడు. వికర్ణుడి మాటలకు కర్ణుడు ఇట్లా అన్నాడు. మూఢుడా, ఎవరు చెప్పడానికి ఇష్టపడని ధర్మాన్ని నువ్వెందుకు భుజాన వేసుకుని వాదిస్తున్నావు? పెద్దవాళ్ళు ఉండే చోట ఇట్లా మాట్లాడడం అధిక ప్రసంగం కాదా అన్నాడు. సభలో ఉన్న ధర్మజ్ఞులంతా చూస్తూ ఉండగానే ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయాడు. ద్రౌపది అతడికి ఏమీ పరాయి మనిషి కాదు కదా, అందువల్ల ఆమెను గర్వబద్ధంగా జయించినట్లు అవుతుంది. అట్లా కాకుండా అధర్మమే జరిగి ఉంటే పాండవులు ఎవరు అంగీకరించరు కదా. ఇకపోతే ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదాన్ని సభకు తీసుకుని రావడం ధర్మం కాదన్నావు. భగవంతుడు స్త్రీకి ఒకే భర్తను నిర్ణయిస్తాడు, కానీ దీనికి భర్తలు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళను బంధకి అంటారు. అట్లాంటి దాన్ని బట్టలు లేకుండా నగ్నంగా తెచ్చిన తప్పులేదు అని కర్ణుడు అన్నాడు. కర్ణుడి మాటల ద్వారా రాబోయే ద్రౌపది వస్త్రాపహరణాన్ని సూచించి ద్రౌపది నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించేందుకు దుర్యోధనుడు ఉసిగొలిపినట్లయింది. కీర్తిమంతులైన పాండవులు బలహీనులై తమ పై బట్టలను తీసి పక్కన పెట్టారు. ద్రౌపది వస్త్రాపహరణం. సజ్జనుల చేత నిందించబడిన వాడు, చేయకూడని పనులతో ఉత్సాహం చూపించేవాడు, అడ్డు ఆపు లేనివాడు అయిన దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండు సభలో విప్పాడు. ఆపకుండా అతడు విప్పుతూనే ఉన్నాడు. అయితే ముందున్న వస్త్రం లాంటిదే ఆమె మొల భాగం పైన ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉండటాన్ని చూచి సభ సభ్యులందరూ సంభ్రమాశ్చర్యతో అవాక్కయ్యారు. దుశ్శాసనుడు విప్పిన వస్త్రాలన్నీ ఒక కొండలాగా ప్రోగయ్యాయి. దుశ్శాసనుడి చేతులు నిప్పుబుడ్డాయి. అతడిలో ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. అట్లా ముద్దులా చూస్తూ నిలబడిపోయాడు. ఈ విధంగా ద్రౌపదికి జరిగిన అవమానానికి భీమసేనుడు రక్తం ఉడిగిపోయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. ఒళ్ళు పటపటా కొరుకుతూ అందరూ వినేలా ఇట్లా అన్నాడు. కురువంశ పెద్దలు, గురువులు, వృద్ధులు, బంధువులు అనేక మంది చూస్తూ ఉండగా పొగరెక్కిన వాడే చెలరేగి ద్రౌపదిని ఈ విధంగా అవమానించిన దుశ్శాసనుని, దుర్యోధనుడిని చూస్తూ ఉండగానే యుద్ధంలో భయంకరమైన రీతిలో అతని వక్షస్థలంపైనే పర్వతంపై నుండి ప్రవహించే సెలయేటిని ఆకారుడనై తాగుతాను. ఈ విధంగా చెప్పినట్లు చేయకపోతే నేను తండ్రి తాతల వర్గానికి చెందిన వాడిని అవుతాను అని భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు. భీముడు ప్రతిజ్ఞ విన్న ధృతరాష్ట్రుడు పుత్రులందరినీ ఛీ అని నిందిస్తూ ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు. అప్పుడు విదురుడు లేచి ఇలా అన్నాడు. ధర్మ సందేహం వచ్చినప్పుడు దాన్ని తీర్చలేకపోతే సభలో ఉన్న సజ్జనులందరికీ పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఆమె ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఆలోచించాలి. ఈ వికర్ణుడు చిన్నవాడైనా బృహస్పతి లాగా స్పష్టంగా ధర్మాన్ని విడమర్చి చెప్పాడు. అతన్ని చిన్నపిల్లవాడని తోసిపుచ్చకండి. అన్ని చోట్ల ధర్మం యొక్క స్వభావాన్ని విడమర్చి సరైన అర్థాన్ని చెప్పడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సభకు వచ్చిన వారెవరైనా సరే ధర్మ సందేహాలు అడిగితే తెలిసి కూడా చెప్పకుండా ఉంటే సభ్యులకు అసత్య దోషం అంటుకుంటుందని ప్రాచీన మునులు చెప్పారు. ధర్మాన్ని తెలిసి కూడా స్వార్థంతోనో పక్షపాతంతోనో నిండు సభలో దాన్ని వక్రీకరించి చెబితే అతడు అసత్యవాది అవుతాడు. విరోచన సుధన్వుల వృత్తాంతం. ఈ న్యాయం మనకు ఇతిహాసాల్లో కూడా కనిపిస్తుంది. పూర్వం ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడికి సుధనుడు అనే బ్రాహ్మణ పుత్రుడికి ఒక కన్య విషయంలో వివాదం ఏర్పడింది. నేను సుగుణాల రాశిని అని వాదించుకున్నారు. ఈ వాదంలో ప్రాణాలనే పణంగా పెట్టుకున్నారు. న్యాయం చెప్పమని ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ప్రభు, నువ్వు ధర్మం తెలిసిన వాడవు. మాలో ఎవడు అధికంగా సుగుణాలను పొంది ఉన్నాడో చెప్పు. ఓ రాజా, విరోచనుడు నీ పుత్రుడని పక్షపాత బుద్ధితో చెబితే నీ తల ఇంద్రుడు వజ్రాయుధం చేత 1000 ముక్కలవుతుంది. ప్రహ్లాదుడు తీర్పు చెప్పేందుకు భయపడి కశ్యపుడు వద్దకు పోయి సలహా అడిగాడు. అందుకు కశ్యపుడు ఇలా అన్నాడు. రాజా, సాక్షి గాని ధర్మ నిర్ణేత గాని
ధర్మ నిర్ణయాల్ని తప్పి ప్రవర్తిస్తే అతడి 1000 వరుణ పాశాలు బంధిస్తాయి. అవి ఏటేటా ఒక్కొక్క పాశం వంతున విడుస్తూ ఉంటాయి. ఎందువలనంటే ధర్మం అధర్మం చేత బాధించబడుతుంది. సభకు ధర్మం కోసం వస్తే దాన్ని తీర్చని సభ్యులు అధర్మం చేత బాధించబడతారు. అంతేకాదు సభ్యులకు కామ క్రోధాలు లేని వారే అధర్మాన్ని ఆపకపోతే ఆ అధర్మంలో 4వ వంతు సభ్యులకు రాజుకు మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందువల్ల ధర్మం తప్పక చెప్పాలి. ప్రహ్లాదుడు ధర్మబుద్ధి గలవాడే, తన కొడుకు కన్నా సుధనువుడే అధిక గుణ సంపన్నుడని చెప్పాడు. సుధనువుడే ప్రహ్లాదుని మెచ్చుకుని వెళ్ళాడు అని విదురుడు విరోచన సుధనువుల వృత్తాంతాన్ని వివరించినప్పటికీ దుర్యోధనుడికి భయపడే సభలో ఎవరూ పెదవిప్పలేదు. సభ అంతా తన ప్రశ్నకు న్యాయమైన సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండడం చూసిన ద్రౌపది ఇలా అంది: స్వయంవరం రోజున రాజులంతా నన్ను అపురూపంగా కొనియాడారు. పాండవులకు ఇల్లాలనైనాను, శ్రీకృష్ణుడికి సోదరునైనాను. నన్ను ఇప్పుడు దుశ్శాసనుడు అవమానించాడు. ఈ సభలోని రాజులంతా ఇంత దీనస్థితిలో ఉండి నేను అడిగిన ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి, నేను కౌరవులకు దాసినా కానా చెప్పి నా కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అన్నది. అట్లా దుఃఖిస్తున్న ద్రౌపదిని చూసి భీష్ముడు ఇలా అన్నాడు: అమ్మా, నీ ప్రశ్నకు సమాధానం ఈ యుధిష్ఠిరుడే చెప్పాలి. అందులోని ధర్మ సూక్ష్మాన్ని ఎరిగిన వాడు యుధిష్ఠిరుడు ఒక్కడే. ఈనాడు చేసిన కిరాతకమైన పనికి కౌరవులు తగిన మూల్యం చెల్లిస్తారు అన్నాడు. భీష్ముని మాటలు విన్న కర్ణుడు నవ్వుతూ, ఓ ద్రౌపది, ఐదుగురు భర్తలన నిన్ను కాపాడలేకపోయారు, ఇకపై ఒక్కడిని వివాహమాడు అని ఎగతాళి చేశాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు ద్రౌపది చూసి విశాలమైన తన తొడలు చూపిస్తూ ఇక్కడ కూర్చో అన్నట్లు సైగ చేశాడు. అలా సైగ చేయడం చూసిన సింహం వంటి భీమసేనుడు మండిపడుతూ ప్రళయకాల యమధర్మరాజులాగా రాజ్య సంపదల వల్ల కలిగిన పొగరుతో అందమైన అరటి బోధి లాంటి తొడలు కలది అయిన ద్రౌపదిని పిలిచి తన తొడల మీద కూర్చోమని పిలిచిన ఈ దుష్ట దుర్యోధనుని తొడలను భయంకర యుద్ధంలో భీకరమైన నా గదతో విరగొట్టేస్తాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. భీముని భీకర ప్రతిజ్ఞ ఉంటున్న సభాసదులందరూ ఆశ్చర్యంతోనూ భయంతోనూ తొట్రుపడ్డారు. అప్పుడు భీష్మ, ద్రోణ, విదురులంతా ఇది కోపానికి సమయం కాదని భీమసేనుని నచ్చజెప్పారు. ధృతరాష్ట్రుని అగ్ని గృహంలో అగ్ని చల్లారిపోయింది. పెద్ద పెద్ద నక్కలు వచ్చి అరిచాయి. కౌరవ స్త్రీలు భీతి చెందారు. ఇంకా అనేక దుశ్శకునాలు చూసిన భీష్మ, ద్రోణ, ద్రౌపదులు ధృతరాష్ట్రుని కుమారులకు చెడుకాలం దాపురించిందని అనుకున్నారు. అప్పుడు జరిగిందంతా తెలుసుకుని గాంధారి విదురుని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి పాండవులకు అధర్మ జోదంలో ఓడిపోవడం, ద్రౌపదిని అవమానించడం చూస్తూ అపశకునాలను వివరించి చెప్పింది. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పిలిచి, పరమ పవిత్రత అయోనిజి, పాండవుల ఇల్లాలి అయిన ద్రౌపదిని సామాన్య మానవకాంతగా చూడకు. ఆమె పరమ తాపసి, సామాన్య మానవకాంత అని అనుకుని నోటికి వచ్చినట్లా మాట్లాడి అవమానించారు. బాల్యం నుండి నువ్వు ఆమె ప్రవర్తనతోనే పెరిగావు, చెడు ప్రవర్తనతోనే పెరిగావు. నీ కారణంగా పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇప్పటికైనా వాళ్ళపై ద్వేషం మాను అని మందలించి దుర్యోధనుడికి కష్టం కలిగినా సరేనని పాండవులకు న్యాయం చేయాలనుకున్నాడు. ద్రౌపదితో ఇలా అన్నాడు: అమ్మా ద్రౌపది, నా కోడళ్ళందరిలోకి నువ్వే అధికమైన గౌరవించదగిన నువ్వు. నీకు ఇష్టమైనది ఏదో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, దయతో నాకు వరం ఇవ్వాలని అనిపిస్తే లోకం చేత పూజించబడేవాడు, మనువుతో సమానమైన వాడు అయిన ధర్మరాజును దాస్యం నుండి విముక్తుణ్ణి చెయ్యండి. అలా అయితే మా కుమారుడు పృథివింజుణ్ణి కౌరవుల సేవకుని కొడుకని అనకుండా ఉంటారు. అదే నా కోరిక అంది. ద్రౌపది అనగా ధృతరాష్ట్రుడు ఇచ్చాను, 2వ వరం కోరుకో అన్నాడు. అందుకు ద్రౌపది ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళని ఆయుధాలతోనూ కవచాలతోనూ గృహాలతోనూ అందరికీ మేలు కలిగేట్లు దాస్యం నుండి విముక్తి చేయగలిగించండి అని అనగా ధృతరాష్ట్రుడు, నువ్వు కోరిన వరం ఇచ్చాను, 3వ వరం కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది వయస్సు స్త్రీకి 1 వరాన్ని, సత్క్షత్రియ స్త్రీకి 2 వరాల్ని, శ్రోత్రవనతికి 3వ వరాన్ని, బ్రాహ్మణ స్త్రీకి 100 వరాల్ని కోరవచ్చు. అందువల్ల నేను ఇక కోరకూడదు అన్నది. ద్రౌపది మాటలు ఉన్న ధృతరాష్ట్రుడు కోడలి ధర్మ పరిజ్ఞానాన్ని, సుగుణాలను మెచ్చుకొని యుధిష్ఠిరుణ్ణి అతని తమ్ముళ్ళని పిలిపించి, ధర్మరాజా, నీ రాజ్యాన్ని తీసుకో, ఎప్పటిలాగానే ఇంద్రప్రస్థానికి పోయి పాండురాజు రాజ్యాన్ని పాలించు, సుఖంగా జీవించు, నీకు మేలు కలుగుతుంది. ధర్మరాజా, నువ్వు పెద్దలకు సేవ చేస్తూ అన్ని ధర్మాలను తెలుసుకున్నావు. నా కొడుకులు జ్ఞానహీనులే నీకు కీడు చేశారు. ఈ అపకారాన్ని మర్చిపో, మనసులో వైరభావం లేకుండా ఉండటం
ఓర్పు కలిగి ఉండటం మంచిదని గ్రహించి చెడును విసర్జించడం వంటివన్నీ గొప్ప వ్యక్తి లక్షణాలు. నేను బుద్ధి లేక జూదానికి అంగీకరించాను. నా వయసు మీరిపోయింది. అల్పమైన ఆలోచన చేశాను. నా ముఖం నీ తల్లి గాంధారి ముఖం చూసి నా కొడుకులపైన వైరభావాన్ని విడిచిపెట్టు. అన్ని శాస్త్రాలు తెలిసిన విదురుడు, అన్నీ తెలిసిన నువ్వు ఈ కురువంశానికి రక్షకులుగా ఉండండి అని అంటూ పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకి ఇచ్చేశాడు. ఈ విధంగా ద్రౌపది ద్వారా పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన భయంకరమైన వాతావరణం తాత్కాలికంగా శాంతించింది. ఆపద అనే సముద్రంలో పూర్తిగా మునిగిపోయిన కీర్తిమంతులు, పరమశ్రేష్ఠులు, ధైర్యవంతులు అయిన భర్తల్ని ప్రేమతో ద్రౌపది పైకి తీసింది. భీముడికి మాత్రం ఈ ఏర్పాటు స్థారము నచ్చలేదు. భార్య మూలంగా రాజ్యాన్ని పొందడం అతనికి తల కొట్టేసినట్లయింది. పరాక్రమంతో భయంకర యుద్ధంలో శత్రువును సంహరించి రాజ్యాన్ని గ్రహిస్తానని సింహంలా గర్జించాడు. ద్రౌపదితో కలిసి పాండవులంతా ఇంద్రప్రస్థానికి వెళ్లారు. జరిగిందంతా దుశ్శాసనుల ద్వారా విని దుర్యోధనుడు కర్ణ, శకుని, సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని వద్దకు పోయి ఇలా అన్నాడు: తండ్రి, శత్రువుని ఏదో విధంగా నాశనం చేయాలని బృహస్పతి దేవేంద్రుడితో చెప్పాడు. మనం పాండవులకు ఎంత మేలు చేసినా ఇక పైన వాళ్ళు మనల్ని మంచిగా వాళ్ళుగా నమ్మరు. పామును రెచ్చగొట్టి గుండె మీద పెట్టుకుని పడుకోవడంలా ఉంటుంది తండ్రి. వాడు రాజ్యం ఇచ్చి తిరిగి పంపి పెద్ద తప్పు చేశావు. అర్జునుడు గాంధీవం చేతపట్టి భీముడు భుజబలంతో గదను తిప్పుతూ ఉంటే, నకుల సహదేవులు కత్తితో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు ఎదిరించే వాళ్ళు ముల్లోకాల్లోనూ ఉండరు. కాబట్టి పాండవులను మరోసారి జూదానికి పిలిపించి దేశం నుంచి వెళ్ళగొట్టడమే మనకు శ్రేయస్సు అన్నాడు. దుర్యోధనుని ఆలోచనకు ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. ధర్మరాజును మళ్లీ జూదం ఆడేందుకు పిలుచుకురమ్మని ప్రతిగామిని పంపాడు. అప్పుడు ధర్మరాజు తండ్రి ఆజ్ఞను దైవ నిర్ణయాన్ని మార్చతరమా అని తమ్ములను ద్రౌపదితో కలిసి హస్తినకు వెళ్లేందుకు అంగీకరించారు. రెండోసారి జోదం ఆహ్వానం పంపే ముందు భీష్ముడు వ్యతిరేకించాడని, గాంధారి దుర్యోధనుని వదులుకున్నైనా వంశాన్ని రక్షించుకోమని ధృతరాష్ట్రునికి హితబోధ చేసినట్లు మూలంలో ఉన్నాయి. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు నిర్మించిన జ్యోతి సభలో పూర్వంలాగానే అంతా కూర్చున్నారు. పాచికలాటలో నేర్పరి మోసగాడు ఆయన శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, తేజస్సాలైన ధృతరాష్ట్ర మహారాజు మీ రాజ సంపదలన్నింటినీ తిరిగి ఇచ్చి మిమ్మల్ని గౌరవించాడు కాబట్టి వాటిని ఒడ్డి మళ్ళీ జూదం ఆడటం తగదు. అందువల్ల నేను ఒక కొత్త పందాన్ని చెప్తాను. అటువంటి షరతులతో ముందెన్నడూ ఎవరూ జూదం ఆడలేదు. అదేమిటంటే, ఓడిన వాళ్ళు నారా చీరలు కట్టుకొని బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ కందమూలాలు తింటూ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఎవరికంటా పడకుండా అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎవరినైనా గుర్తిస్తే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ ఏర్పాటు కనుక నీకు ఇష్టమైతేనే జూదం ఆడుకుందాం అన్నాడు. రెండోసారి జూదానికి పిలిస్తే వెనుకడుగు వేయవచ్చునా అని ధర్మరాజు తన అంగీకారాన్ని తెలిపాడు. ధర్మరాజు రెండోసారి శకునితో జూదమాడటం. ధర్మరాజు పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు. దైవ నిర్ణయాన్ని మార్చడం మానవ మాత్రకు సాధ్యం కాదు కదా. రెండోసారి జూదంలో ఓడిపోయిన పాండవులు రాజ్య సుఖాలన్నింటినీ వదిలిపెట్టి బ్రాహ్మణులు, మిత్రులు, దౌమ్యుడు, ప్రజలు వెంటరాగా అరణ్యాలకు వెళ్ళబోతూ ధృతరాష్ట్ర, విదుర, కృప, ద్రోణ, భీష్మాదుల దగ్గర సెలవు తీసుకున్నారు. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు: భోజరాజు కూతురు కుంతి అరణ్యవాసం చేయలేదు. మీరు తిరిగి వచ్చే వరకు నాతోనే ఉంటుంది. ఓ ధర్మరాజా, నువ్వు గొప్ప ధర్మజ్ఞుడివి. భీముడు భుజబలం గలవాడు, అర్జునుడు యుద్ధంలో ఆరితీరినవాడు, నకులుడు న్యాయ సంపన్నుడు, సహదేవుడు మేధావి, పుణ్యాత్ముడైన దౌమ్యుడు ఆధ్యాత్మిక విద్యావేత్త, పూజ్యుడు, ద్రౌపది మహాప్రతివత, ధర్మార్థాల్లో చక్కని వివేకం కలది. అన్ని సుగుణాలున్న మిమ్మల్ని, ఒకరి హితాన్ని మరొకరు కోరుకుంటున్న మిమ్మల్ని ఆదరించకుండా లోకంలో ఎవరూ మీతో వైరం పెట్టుకుని జీవించలేరు. మీరంతా వ్యాస భగవాను నుండి ఉపదేశం పొందినవారు, నారాయణ రక్షణ గలవారు. దౌమ్యుడు మీకు పురోహితుడు. మీలో దైవత్వం, మానవత్వం రెండూ ఉట్టిపడుతున్నాయి. సూర్యచంద్రుడు, వాయుదేవుడు మిమ్మల్ని అరణ్యవాసం అంతా మీ వెన్నంటే ఉండి రక్షిస్తారు. మీరు మాత్రం ఎమరపాటుతనం లేకుండా జాగ్రత్తగా మసులుకోండి అని విదురుడు దీవించాడు. ఆ తర్వాత వాళ్ళంతా కుంతీదేవికి నమస్కరించారు. ఆమె సహదేవుని దగ్గరకు తీసుకుని, నువ్వెక్కడమైనా నాతో ఉండిపోరాదా అని కోరింది. పట్టు పీతాంబరాలకు బదులు నారచీరలు ధరించి జింక చర్మం చేతపట్టుకుని మునివేషంలో సిగ్గుతో తలలు దించుకుని వెళ్తున్న పాండవులను చూసి కుంతీదేవి, మీ పుత్రులారా, జూదంలో సర్వం పోగొట్టుకున్న మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయిన పాండురాజు పుణ్యాత్ముడు. భర్తతో సహగమనం చేసి ఈ కష్టాలను చూడకుండా పోయిన మాద్రి ఎన్నో నోవులు నోచిందో కదా. నేను దురదృష్టవంతురాలను కాబట్టి వారి వెంట వెళ్లకుండా ఈ కష్టాలను చూడడం కోసమే బతికి ఉన్నాను. నా కుమారులు దిక్కులేని వారే
మునివృత్తిని చేపట్టి అడవులకు పోతున్నారు. ఆహా ద్వారకానాథ, కేశవ, రాక్షస సంహారి శ్రీకృష్ణ, నీ పాదపద్మాలను ఆశ్రయించిన ఈ పాండవులను రక్షించు అంటూ దుఃఖంతో నిండిన కుంతీదేవికి వినయంతో నమస్కరించిన ద్రౌపదిని చూసి కన్నీళ్లు కారుస్తూ ఇలా అన్నది, ఓ ద్రౌపది, నీవు పుట్టడం చేత ద్రుపద వంశం పావనమైంది. నీవు మెట్టడం వలన పాండవ వంశం లోకంలో ఉజ్వలంగా ప్రకాశించింది. పుణ్యమూర్తులైన భర్తలతో కలిసి వెళ్ళి వాళ్ళ సేవలో ఉండటం నీ అదృష్టం అనే ప్రేమతో కౌగిలించుకుంది. కుంతీదేవి ఈ విధంగా కొడుకుల్ని కోడల్ని దీవించి తాను విదురుని ఇంట్లో ఉండిపోయింది. తల వేరబోసుకుని దుఃఖంతో భర్తల వెనక అరణ్యవాసానికి వెళ్తున్న ద్రౌపదిని చూసి అంతఃపుర కాంతులు బావురుమని ఏడ్చారు. నలుగురు తమ్ముడు సభలో అంతా వింటూ ఉండగా ఇట్టి ప్రతిజ్ఞలు చేశారు. భీమసేనుడు ఇలా అన్నాడు, దేశద్రోహులైన దుర్యోధనాది శత్రువులందరినీ భయంకరమైన మహాయుద్ధంలో హరిహరాదులు అడ్డు వచ్చిన హతమారుస్తాను. ముఖ్యంగా దుష్టాత్ముడు పాపి అయిన దుర్యోధనుని నేలకూల్చి అతని శిరస్సును కాలుతో తంతాను. అట్లాగే దుశ్శాసనుని గుండెలు చీల్చి వాడి నెత్తులు తాగుతా. అర్జునుడు ఇలా అన్నాడు, నేటి నుండి సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత మేరు పర్వతం చర్య లాంటి నిగ్గుదేలిన కాంతి గల నా గాంధీవం నుండి ప్రయోగించిన బాణాల శత్రువుని రక్తాన్ని తాగుతూ మిగిలిన దాన్ని కాకులు గ్రద్దలు తాగుతాయి. నన్ను ఎదిరించి పోరాడే కర్ణాది దుష్టులందరినీ సంహరిస్తాను అన్నాడు. నకుల సహదేవులిద్దరూ ఇలా అన్నారు, మాయాజోధంలో మమ్మల్ని ఓడించి అడవులకు పంపిన శకుని మా బాణాలతో చంపుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాండవులంతా తమ ఆయుధాలను ధరించి హస్తినాపురం నుండి బయలుదేరారు. ధృతరాష్ట్ర మహారాజు అంతఃపురంలో పగలు నక్కలు పరిగెత్తాయి. తోకచుక్కలు నేలరాలాయి. మేఘాలు లేని మెరుపులు మెరిశాయి. గ్రహణ సమయం కాకపోయినా రాహు సూర్యుని పట్టుకున్నాడు. భూమి కంపించింది. అప్పుడు సభలోని వారంతా వింటుండగా నారదుడు సభలోకి ప్రవేశించి 14వ ఏట యుద్ధం జరుగుతుందని, ఆ మహాయుద్ధంలో పాండవులు విజయం పొందుతారని చెప్పాడు. ఇంకా ఏమి అనర్థాలు జరగబోతున్నాయో అన్న భయంతో ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి పాండవులు, ద్రౌపది, దోమ్యుడు ఏ విధంగా వెళ్లారో చెప్పమని అడిగాడు. ధృతరాష్ట్రుడు పాండవుల వనాన్ని గురించి వివరించటం, వనవాసాన్ని గురించి ధృతరాష్ట్రునికి పాండవుల వనవాసం గురించి వివరించటం. ధృతరాష్ట్ర మహారాజా ఎనునంత దుఃఖ సముద్రంలో మునిగి ఉండగా ధర్మరాజు ముఖాన గుడ్డ కప్పుకొని విచారంగా వెళ్ళాడు. భీముడు మాటి మాటికి గదిని తిప్పుతూ ప్రతిజ్ఞలు చేస్తూ వెళ్ళాడు. అర్జునుడు దారి పొడుగున ఇసుక చల్లుతూ వెళ్ళాడు. నకులుడు శరీరం అంతా దుమ్ము ధూళితో నిండి ఉంది. సహదేవుడు కుంతి కోరినట్లు ఆమెతో ఉండకుండా అరణ్యవాసానికి వెళ్ళాడు. ద్రౌపది విరబోసుకున్న జుట్టుతో భారంగా నడిచి వెళ్ళింది. దోమ్యుడు రుద్ర యములకు సంబంధించిన సామవేదములు వల్లిస్తూ ముందుకు నడిచాడు అని చెప్పగా ధృతరాష్ట్రుడు, విదురా, వాళ్ళంతా వెళ్ళడంలో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా అని అడిగాడు. విదురుడు ఇలా చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకులు చేసిన మోసానికి ధర్మరాజు కోపం వచ్చింది. తన కోపపు చూపులు ఎవరి మీద పడినా వాళ్ళు మాడిపోవడం తథ్యం. అందువల్ల ముఖానికి వస్త్రాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళాడు. భీమసేనుడు నా బాహుబలం ప్రదర్శించే అవకాశం కలగబోతోంది కదా అని సంతోషిస్తూ శత్రువులకు భయం కలిగించేట్లుగా గదిని ప్రదర్శిస్తూ వెళ్ళాడు. అర్జునుడు ఇసుక జల్లుతూ తాను సంధించబోయే బాణాలు ఎంతకన్నా ఎక్కువగా ఉంటాయని శత్రు సంహారాన్ని సూచిస్తూ నిర్లక్ష్యంగా నడిచాడు. నకులుడు తనకు అందమైన శరీరాన్ని చూసి ప్రజలు ఎక్కడ దుఃఖిస్తారో అని దుమ్ము ధూళి పూసుకుని వెళ్ళాడు. దీనంగా ఉన్న తన ముఖాన్ని చూస్తే ప్రజలు ఎక్కడ కీడు కలుగుతుందో అని సహదేవుడు ముఖం దించుకుని వెళ్ళాడు. ఇక ద్రౌపది తడిసిన ఒంటి వస్త్రాన్ని కట్టుకుని వెంట్రుకలు విరబోసుకుని దుఃఖిస్తూ వెళ్ళింది. అనగా కౌరవ కాంతలంతా భర్తలు, మిత్రులు, బంధువులు జరగబోయే మహాయుద్ధంలో మరణించగా ఈ విధంగా జుట్టు విరబోసుకుని పోతారని సూచిస్తూ వెళ్ళింది. మహాభారత యుద్ధంలో కౌరవ వీరులందరికీ పరలోక క్రియల్ని సూచిస్తూ దోమ్యుడు రుద్ర యములకు సంబంధించిన నామాన్ని గానం చేశాడు అని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రునికి దుఃఖం ముంచుకొచ్చింది. ఆహా, పాండవులంతా యుద్ధ వీరులు, శత్రువుల్ని జయించిన వాళ్ళు, గొప్ప మనసు గల వాళ్ళు, ఉత్తములు. అటువంటి వారితో వైరం ఎంత మాత్రము తగదు. ఇందువల్ల ఎంత జన నష్టం జరుగుతుందో కదా అని భయపడుతూ 7 నిట్టూర్పులు విడిచాడు. ఈ విధంగా దుఃఖిస్తున్న ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు ఎంతో ధర్మాత్ములని తెలిసి కూడా దేశం నుండి వెళ్ళగొట్టావు. బంగారం లాంటి వారి భూమినంతా దోచుకున్నావు. ఇప్పటికింకా దుఃఖించడంలో అర్థమేమైనా ఉందా? భీష్మ ద్రోణాదులంతా ఈ మాయాజోదం వద్దని నెత్తి నోరు మట్టుకుని చెప్పారు. అయినా నువ్వు నీ కొడుకులు వినలేదు. దుర్యోధనునికి, శకునికి కర్ణుల మాటలే రుచించాయి. పాండవులకు తీరని అవకారం చేశావు నువ్వు. నీ కుమారులు ఎంతకైనా తగిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళని అని ఏం ప్రయోజనం?
అన్నాడు. అప్పుడు విదురుడు అందుకొని, ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు నిజంగా పాండవుల కోసం దుఃఖిస్తూ ఉంటే ఇప్పటికైనా మంచిపోయింది లేదు. పాండవుని వెనక్కి పిలువు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయి. అట్లా కాకుంటే మోసం చేయడం, హద్దు మీరి ఇతరుల సంపదల్ని హరిస్తూ ఉంటే సజ్జనులు మెచ్చుకోరు అన్నాడు. విదురుడు ఇంతగా చెప్పిన ధృతరాష్ట్రుడు విని కూడా విననట్లు ఊరుకున్నాడు. ఇక ద్రోణుడు పాండవులంటే ప్రేమ కలవాడే అయినా కూడా ద్రౌపదుడు, అతని పుత్రుడు దృష్టజుమ్నుడు పాండవులకు బంధువులయ్యారు. ద్రౌపదుడు దృష్టజుమ్నుడు తను ఓడించడానికే కన్నాడు. అందువల్ల ఏదో ఒక రోజున అతనితో పోరు తప్పదు. అందువల్ల పాండవులతో పాటు అడవులకు పోకుండా హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఈ విధంగా పాండవులు ఇంద్రప్రస్థంలో 23 ఏళ్ల పాటు రాజ్యం చేసి పాపపు ఉద్యోగం మూలంగా అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వీరులు బుద్ధిమంతులు సత్యవ్రతులు అయిన పాండవులు వేలాది బ్రాహ్మణులు వెంటరాగా అరణ్యానికి వెళ్ళారు. మహాభారతంలోని సభాపర్వంలో ద్వితీయ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.